క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనం ధ్యానం చేశాం. అయితే ఈ యొక్క 7 సంఘాలలో మనం నేర్చుకోవాల్సిన మరికొన్ని శ్రేష్టమైన పాఠాలు మిగిలి ఉన్నాయి. వాటిని మనం ఈ యొక్క దినాల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొదటి సంఘంలో అనగా ఎఫెసీ సంఘంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడిన నికోలాయితుల క్రియలు. ఈ నికోలాయితులు ఎవరు? వారి క్రియలేంటి? వారి బోధలేంటి? అసలు వారు ఎక్కడ ఉన్నారు? నాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా వారి ఉనికి సంఘాలలో ఉన్నదా? ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన శ్రేష్టమైన విషయం. ఈ యొక్క నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు అని ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్తున్నాడు. ఒక రకంగా ప్రశంసిస్తూ ఉన్నాడు. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు అని ప్రభు చెప్పాడు. నేను ద్వేషించుచున్నాను అని ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ నికోలాయితుల బోధ గురించి చెప్పాడు. ఇదే నికోలాయితుల బోధ మరొక సంఘంలో కూడా ఉంది. అదే 3వ సంఘం పెర్గములో కూడా 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ యొక్క పెర్గములో కూడా ఈ బోధ ఉంది. ఈ బోధ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2వ అధ్యాయం 15వ వచనం, అటువలెను నికోలాయితుల బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు అని ఉంది. ఇక్కడ నికోలాయితుల బోధ అంటే మనం ఆ నికోలాయితుల గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. నేను ఎఫెసీ సంఘాన్ని గురించి, ఈ యొక్క పెర్గము గురించి మనం ధ్యానం చేసే సమయంలో క్లుప్తంగా ఈ నికోలాయితుల యొక్క స్థానం ఎక్కడుందో, ఈ నికోలాయితులు ఎవరో మనం క్లుప్తంగా మనం ధ్యానం చేశాం. మనం నేటి దినాన ఈ నికోలాయితుల గురించి వివరంగా, నేటి కాలంలో సంఘంలో వారు ఎలా ఉన్నారో, సంఘాన్ని ఎలా వారు చెరుపుతున్నారో, సంఘం మీద ఎలా ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారో, సంఘము దేవుందైతే ఆ సంఘాన్ని వశపరుచుకోవడానికి సాతాను చేతుల్లో పావులుగా ఏ రీతిగా నేటి కాలంలో ఉన్నవారు ఈ నికోలాయితుల అనుచరులుగా ఎలా ఉన్నారో మనం చూస్తే చాలా ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎఫెసీ సంఘంలో పెర్గములో ఉన్న నికోలాయితుల గురించి మనం తెలుసుకోవాలి. అదే సమయంలో మనం పెర్గములోనే అనగా 3వ సంఘములో ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అక్కడ బిలాము బోధను అనుసరించుచున్నారు అని దేవుడు ఆ తప్పును వారి మీద మోపుతున్నారు. వారి తప్పును ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పెర్గము సంఘంలో దేవుడు చూసిన విషయాలు ఏమిటంటే, అక్కడ నికోలాయితుల బోధను అనుసరించేవారు ఉన్నారు. ఆ సంఘంలోనే బిలాము యొక్క మార్గంలో నడిచేవారు. ఈ బిలాము ఎవరు? ఈ బిలాము యొక్క బోధ ఏంటి? ఈ బిలాము యొక్క మార్గం ఏమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ చివరి దినాల్లో పైగా సంఘాలలో దేవుడు కనుగొన్న విషయాలు కాబట్టి ఆ సంఘాలకు దేవుడు ఉత్తరాలు రాశాడు అంటే ఇవన్నీ సార్వత్రిక సంఘానికి నేటి కాలం సంఘములో ఉన్న నీకు నాకు ఈ ఉత్తరాలు. కాబట్టి ఈ పెర్గములో దేవుడు 2 విషయాలు కనుగొన్నాడు. ప్రత్యేకంగా నికోలాయితుల బోధను అనుసరించేవారు ఉన్నారు అని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత బిలాము బోధను అనుసరించేవారు కూడా ఉన్నారు ఈ యొక్క పెర్గములో అని ప్రభు చెప్పాడు. ఈ యొక్క బిలాము బోధన గురించి, బిలాము మార్గాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి. సంఘాలకు ఈ యొక్క బిలాము బోధ ఏ రీతిగా మోసం చేస్తుందో, ఏ రీతిగా తప్పు మార్గాన సంఘాన్ని నడిపిస్తూ ఉందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి దేవుడి విషయాలు వ్రాశాడు. అదే రీతిగా 4వ సంఘం తుయతైర దేవుడు కనుగొన్న మరొక విషయం ఏమిటంటే, ఎజిబెలు అన్న స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు అని చెప్పాడు. కాబట్టి ఆ ఎజిబెలు అనే స్త్రీ నేటి దినాన సంఘాలలో ఉన్నదా? నాటి కాలం ఈ యొక్క తుయతైర సంఘములో ఉన్న ఈ యొక్క ఎజిబెలు ఎవరు? అసలు నేటి సంఘాలలో కూడా సంఘము ఈ యెజెబెలును ఉండనిస్తుందా అంటే అవును, ఉండనిస్తుంది. నేటి దినాన ఈ యెజెబెలు సంఘాన్ని దురాక్రమణ చేసింది. ఇవి మనం లోతుగా వెళ్ళి ధ్యానిస్తే తప్ప మనకి అర్థం కావు, లేదా మనం పైపైన చదివితే ఈ యొక్క వాక్య భాగాలు మనకు అర్థం కావు. అందుకే నేను 7 సంఘాల గురించిన ప్రస్తావన అయిపోయిన తర్వాత మనం సంపూర్తిగా 7 సంఘాల గురించి మనం ధ్యానించిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వస్తున్నాం. అనగా మనం ఈ యొక్క ఎఫెసీ సంఘములో పెర్గములో ఉన్న ఈ యొక్క నికోలాయితులు ఎవరో మనం తెలుసుకోవాలి. అదే రీతిగా పెర్గములో ఉన్న ప్రత్యేకంగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్న ఈ యొక్క బిలాము బోధను అనుసరించేవాళ్ళు,
బిలాము మార్గము అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక 4వ సంఘం తుయతైర సంఘము ఉండనించుచున్న ఆ యెజెబెలు ఎవరో, ఆ యెజెబెలు క్రియలేమిటో, ఆ యెజెబెలు ఏ రీతిగా దురాక్రమణ చేసిందో మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఈ 3 ప్రత్యేకంగా మనం తెలుసుకోవడం ద్వారా సంఘము దేవుడు కోరుకున్నట్టుగా మనం ఏ రీతిగా కళంకము, మచ్చ, డాగు అట్టిది మరి ఏది లేకుండా మనం ప్రభు ముందు ప్రత్యక్షపరచబడ్డానికి, ఆయన మనల్ని చూసినప్పుడు ఆయన ద్వారా మనకు మెప్పు కలగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. నేటి దినాలు ఏ రీతిగా తప్పుడు బోధకుల ద్వారా, అబద్ధ బోధకుల ద్వారా ఏ రీతిగా దురాక్రమణ అవుతూ ఉందో, నిజంగా వాస్తవంగా ఈ సంఘం ఎవరిది? సంఘము ఎవరిది అంటే ఇది సంఘం క్రీస్తుది. ఇది ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు. సంఘము మీద ఎవరు ఆధిపత్యం కుదరదు, సంఘం మీద ఎవరి పెత్తనం కుదరదు, సంఘము నాది అని ఎవరు కూడా దురాక్రమణ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ సంఘము కొరకు క్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టాడు. వాక్య భాగంలో ఎంత స్పష్టంగా రాయబడింది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట. అవును కదా? ఇదినా సంఘము ఎంతగా దురాక్రమణ అయిందో మనం నికోలాయితులను చూస్తే అర్థమవుతుంది. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం ఎఫెసీ సంఘానికి వద్దాం. ఎఫెసీ సంఘములో దేవుడు కనుగొన్న ఈ యొక్క నికోలాయితులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, దేవుడు ఈ యొక్క సంఘమును బహుగా ప్రశంసించాడు. సంఘములో ఉన్న మంచి క్రియలను దేవుడు ప్రోత్సహించాడు, ప్రశంసించాడు. అయితే అదే రీతిగా దేవుడు ఆ సంఘములో ఉన్న తప్పులను కూడా ఎత్తి చూపుతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని మనం ప్రత్యేకంగా మనం ధ్యానం చేశాం. అయితే దేవుడు ప్రత్యేకంగా నికోలాయితుల గురించి చెప్తున్న ఆ సంగతి ఏంటో మనం చూద్దాం. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉంది, ఈ ఒకటి నీలో ఉన్నది అంటున్నాడు. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నికోలాయితుల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అన్నాడు. చూసారా, ఈ సంఘం అంట నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను అంటున్నాడు. ఎంత చక్కని మాట. చూసారా, దేవుడు ద్వేషించుచున్నది ఈ సంఘం ద్వేషిస్తూ ఉంది. దేవుడు ఇష్టపడంది ఈ సంఘం ఇష్టపడడం లేదు. దేవుడు వద్దు అన్నది ఈ సంఘం దరిచేరనివ్వడం లేదు. చూసారా, దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? మన దేవుడు ప్రశంసించే దేవుడు. మన దేవుడు మనలో ఉన్న గొప్పతనాన్ని వెలికి తీసే దేవుడు. ఆయన నిన్ను ప్రశంసిస్తాడు, ప్రోత్సహిస్తాడు, నడిపిస్తాడు. నిజంగా దేవుడు చూడండి. కానీ అదే సమయంలో అపవాది ఎవరో తెలుసా? వాడు నేరములు మోపువాడు. దేవుడేమో నిన్ను ప్రోత్సహించే దేవుడు, అపవాది అదే సమయంలో నేరములు మోపువాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనం కూడా మన జీవితంలో దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మనకొద్దు, దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి, దేవుడు ఏదైతే అది నీకు హానికరం అన్నాడో దాని వైపు మనం వెళ్ళకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. గమనిస్తున్నారా? ఇజ్రాయెల్లా మొట్టమొదటి రాజు సౌలు. దేవుడు ప్రత్యేకంగా సౌలుని ఎన్నుకున్నాడు. అసలు సౌలును దేవుడు రాజుగా సిద్ధం చేశాడు. సౌలుకే నమ్మబుద్ధి కావడం లేదు. నేనా రాజును. చాలా కాలం దేవుడు అతన్ని రాజుగా అభిషేకించుకున్న చాలా కాలం బయటికి రావడానికి సహజంగా సౌలు ఒక సిగ్గు కలిగిన వాడి బిడియస్తుడుగా మనకి కనిపిస్తాడు. అతడు ఒకానొక సందర్భంలో బయటికి రమ్మంటే సామానుల మధ్య దాగుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే కదా సమూయేలు అంటాడు, నీ దృష్టికి, నీ గోత్రానికి, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను రాజుగా చేశాడు అని చెప్తాడు. నిజమే, నేనా రాజున చాలా కాలం నమ్మలేదు, సౌలుకే నమ్మబుద్ధి కావడం లేదు. దేవుడు ఎన్నుకున్నాడు ఆ సౌలుకి. దేవుడు ఒకానొక దినాన వెళ్ళి అన్నాడు, నువ్వు వెళ్ళి కనికరించక అమాలేకీయుల్ని, పసిపిల్లల్ని, పశువుల్ని, స్త్రీలను కనికరించక సంపూర్తిగా నాశనం చేయి, హతం చేయి, నిర్మూలం చేయి. 3 దశల్లో నువ్వు నిర్మూలం చేయాలి సౌలు అన్నాడు. చూసారా, దేవుడు చెప్పిన పని చేయాలి. దేవుడు వద్దన్నది మనకి వద్దు, దేవుడు నిర్మూలం చేయమన్నది నిర్మూలం చేయాలి. కానీ ఏం జరిగింది? వెళ్ళాడు సౌలు, వెళ్ళి యుద్ధం చేశాడు. కానీ దేవుడు చెప్పిన రీతిగా యుద్ధం చేయలేదు. అక్కడ శ్రేష్టమైన పశువులను ఉండనిచ్చాడు, ఆ రాజును ఉండనిచ్చాడు. దేవుడు సంపూర్తిగా నిర్మూలం చెయ్యి, హతం చెయ్యి, నాశనం చెయ్యి, శేషము లేకుండా చెయ్యి అని చెప్తే దేవుడు చెప్పిన పని చేయలేదు. చేసినట్టే ఉన్నాడు కానీ చేయలేదు. దేవునికి దుఃఖం కలిగింది. గమనించారా? ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, నేను చెప్పిన పని చేయలేదు, అందుకే రాజుగా అతన్ని నియమించినందుకు
నేను ఎన్నుకున్నందుకు సంతాప పడుతున్నాను అన్నాడు. ఆ రాత్రంతా కూడా సమూయేలు దుఃఖపడుతూనే ఉన్నాడు. ఉదయకాలం వచ్చి అంటున్నాడు, నువ్వేం పని చేశావు? దేవుడు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి అంటే అంటున్నాడు, యెహోవా నాకు ఆజ్ఞాపించిందంతయు నేను చేశానన్నాడు. చేసావా? మరి అరుపులేమిటి? తెచ్చి వెనక్కి కట్టేశాడు. వద్దు అన్నది అతడు ఉండనిచ్చాడు. నిర్మూలన చేయన్నదాన్ని శేషం ఉండనిచ్చాడు. అందుకే తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఒక మంచి స్థానం ఇచ్చాడు నీకు నాకు. ఏ స్థానం? తన ఎదుట నిలవబెట్టుకోవడానికి. వధువు సంఘంగా నిన్ను ప్రదానం చేసుకున్నాడు ఆయన. నిన్ను కోరుకోవడానికి వెల ఇచ్చి నిన్ను కొనడానికి ఏం చేశాడో తెలుసా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు కాదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా ఇది నీ స్థానం. ఎంత పవిత్రంగా ఉండాలి కదా. నిన్ను భద్రం చేశాడు క్రీస్తు ప్రభువారు. ఆత్మను సంచకరు, ఆయన ఆత్మతో ముద్ర వేశాడు. భద్రంగా బ్రతకాలి, భద్రంగా జీవించాలి. క్రీస్తు వచ్చు వేళ మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన మనకు ఉపదేశించిన మార్గంలో వెళ్ళాలి తప్ప మార్గం తప్పిపోతున్నావా, జారిపోతున్నావా, వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఈ సంఘాన్ని దేవుడు ప్రశంసిస్తూ అంటున్నాడు, నికోలాయితులను నీవు ఉండనివ్వలేదు, ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అన్నాడు. నికోలాయితుల క్రియలు చూసారా? దేవుడు ద్వేషించేది మనం కూడా ద్వేషించాలి. దేవుడు ప్రేమించేది మనం ప్రేమించాలి. కీర్తనకారుడు రాస్తున్నాడు, 5వ కీర్తన 5వ చరణం, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అంటున్నాడు కదా. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు. డాంబికులు, పాపము చేయువారందరూ కూడా నీకు అసహ్యులు. పాపము చేయువారు దేవునికి అసహ్యులు కాబట్టి వారు నీకు నాకు కూడా అసహ్యులుగా ఉండాలి. నీతిమంతులు దేవునికి ఇష్టం. నీతిమంతులు, యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారం కదండి. ఆయన ప్రేమించేదాన్ని మనం ప్రేమించాలి, ఆయన ద్వేషించేదాన్ని మనం ద్వేషించాలి. ఎందుకు? మనం ఆయన శరీరమై ఉన్నాం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు యొక్క ఆదేశానుసారం సమస్త యొక్క శరీరములోని అవయవాలు అవి క్రమపరచబడుతున్నాయి. శిరస్సు ఆదేశాల చొప్పున అవి పనిచేస్తున్నాయి. శిరస్సు చెప్పినట్టే వినాలి కదా. అవును కదా. ఆయన ద్వేషించేది మనం కూడా ద్వేషించాలి. ఆయన ద్వేషించేదాన్ని మనం ప్రేమిస్తే ఎలాగా? ఆయన వద్దన్నది ఉండనిస్తే ఎలాగా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. పాపము చేయవారందరూ కూడా నీకు అసహ్యులు. ఇదే కీర్తనకారుడు అంటాడు, ప్రభా ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఎందుకు? యాకోబు భక్తుడు రాస్తాడు, ద్విమనస్కుడు వాడు సమస్త మార్గముల యందు అస్థిరుడు కాబట్టి దేవుడు ద్వేషిస్తున్నాడు. కీర్తనకారుడు కూడా ద్వేషిస్తూ ఉన్నాడు. సౌలు ద్విమనస్కుడు. దేవుడు పని చెప్పినట్టే చేశాడు, కానీ సొంత మార్గంలో వెళ్ళాడు. ఈ సంఘం, ఎఫెసీ సంఘం అలాంటిది కాదు. దేవుడు ద్వేషించుచున్న నికోలాయితుల్ని ఈ సంఘం కూడా ద్వేషించింది. వారి బోధన అంగీకరించలేదు, తిరస్కరించింది. ఆ బోధను ఉండనివ్వలేదు. ఆ బోధను చూసారా? మన జీవితాల్లో కూడా అలా ఉండాలి. దేవుడు ద్వేషించేది మనం ద్వేషించాలి, మనం ఉండనివ్వకూడదు. ఎంత మాత్రం మనం ఆ మార్గంలో పయనించకూడదు. 139వ కీర్తన 22వ చరణం, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుచున్నాను అన్నాడు. ఎవరు వారు? పాపం చేయుచున్నవారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు, మార్గము నుండి తప్పిపోయిన వారు, ద్విమనస్కులు. వీరే దేవుని చిత్తానికి ఎదురాడు వారిని ఈయనంటున్నాడు. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. నీకు భయపడిన వారు, నీకు లోబడిన వారు, నిన్ను ప్రేమించిన వారు, నిన్ను గణపరచిన వారు, నువ్వు చెప్పిన మాట వినని వారి ఎడల నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా నేను భావించుచున్నాను అంటున్నాడు. వారిని శత్రువులుగా నేను భావించుచున్నాను. మనం కూడా అలాగే ఉండాలి. అనుక దేవునికి అసహ్యమైనవి ఉన్నాయంట. జ్ఞానైన సొలొమోను రాస్తున్నాడు 6వ అధ్యాయం 16వ వచనంలో, 17, 18, 19 వచనాలు చదవండి. సామెతలు గ్రంథం 6వ అధ్యాయం
16, 17, 18, 19 వచనాల్లో యెహోవాకు అసహ్యమైన 6 కలవు అని, అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దురి ఆలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ముల్లో జగడము పుట్టించువాడు. చూసారా, ఇవి యెహోవాకు అసహ్యం. మనం కూడా అసహించుకోవాలి వాటిని మనం ప్రేమించకూడదు. చూడండి, ఫినెహాస్ దేవుడు ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. మోయాబు మైదానాలలో ఇజ్రాయేలీలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నప్పుడు, మోయాబు స్త్రీలు దేవతలకు అర్పించిన బలి మాంసమును వీరు తింటున్నప్పుడు ఎంత భయానకం. పైగా ఆ స్త్రీలను వీరు గుడారాల్లోకి తెచ్చుకొని విచ్చలవిడి పాపం చేస్తున్నప్పుడు దేవుని కోపం మండింది. మోషే వారికి ఉపదేశం చేస్తున్నప్పుడు భయం విడిచిన వాడు అందులో ఒకడు. కళ్ళ ముందే, మోషే కళ్ళ ముందు మోయాబు స్త్రీని తెచ్చి గుడారంలోకి తీసుకుని వెళ్ళాడు వ్యభిచారం చేయడానికి, పాపం చేయడానికి. ఇది చూసిన ఫినెహాస్ ఈట తీసుకుని వెళ్ళి ప్రక్షాళన చేశాడు, ఈటతో దించేశాడు వాడిని, ఆ మోయాబు స్త్రీని. దేవుడు తెగులు ఆపివేశాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు, నా నిబంధన స్థిరపరుస్తున్నాను అన్నాడు. ఆ యవనుడు చూసారా, మనం కూడా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఫినెహాసులాగా దేవుడు ఓర్వలేని దానిని మనం కూడా ఓర్వలేకపోవాలి. దేవుడు ద్వేషించు దాన్ని మనం ద్వేషించాలి. దేవుడు దూరంగా పెట్టండి అన్నదాన్ని దూరంగా పెట్టాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతూ మొదట ప్రశంసించాడు ఈ సంఘాన్ని. నీ క్రియలు బాగున్నాయని, నువ్వు కష్టపడుతున్నావని, నీ క్రియలు బాగున్నాయి, నువ్వు కష్టపడుతున్నావు, ఓర్పు సహనము కలిగి ఉన్నావని, అబద్ధ బోధకులను నువ్వు సహించలేకపోతున్నావని, నువ్వు దుష్టుల్ని రానియని నువ్వు సంఘానిగా దేవుడు ప్రశంసిస్తూ భారం భరించి స్వార్థ పరిచర్యను కొనసాగిస్తున్న సంఘముగా దేవుని పరిచర్య చేయనప్పుడు అలసట పడని సంఘంగా దేవుడు ప్రశంసించాడు ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని. ప్రారంభంలో దేవుడు చూడండి ఎంత చక్కగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవుడు ప్రశంసించాడు. మనం వివరంగా ఈ యొక్క ఎఫెసు సంఘమును గురించి దేవుడు ప్రశంస, దేవుడు మెచ్చుకున్న విషయాలు, అదే సమయంలో దేవుడు ఆ సంఘము మీద మోపుతున్న నేరం, ఆ సంఘము ఇంతగా గొప్ప క్రియలు చేస్తున్నా, ఇన్ని మంచి లక్షణాలున్న ఒక తప్పితాన్ని ప్రభు కనుగొన్నాడు. ఏమిటి అంటే, నీకుండిన మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు అన్నాడు. మొదటి ప్రేమను విడిచిపెట్టావు. నీవు ఏ స్థితిలో పడితేవో ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. నువ్వు లేచి ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొంది ఆ మొదటి క్రియల్ని చేయి. మొదట ఎలాగైతే నువ్వు మంచి క్రియలు చేసావో, ఎలాగైతే కష్టపడ్డావో, ఎలాగైతే నువ్వు మంచి ఓర్పు సహనముతో కొనసాగావో, ఎలాగైతే అబద్ధ బోధకులను సహించలేకుండా ఉన్నావో, ఎలాగైతే దుష్టులను రానియకుండా ఉన్నావో, ఎలాగైతే భారాన్ని భరించి సువార్త పరిచర్య చేశావో, ఏ రీతిగా అయితే నా నామము నిమిత్తము నువ్వు అలసిపోలేదో, నీవు ఆ రీతిగా బ్రతుకు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ లేచి ఆ మొదటి క్రియలను చేయి అని ప్రభు చెప్పాడు ఈ సంఘానికి. చూడండి, ప్రభు మెచ్చుకున్నాడు, ప్రభు గద్దించాడు. ఆ సంఘములో ఉన్న గొప్ప విషయాలు ప్రభు జ్ఞాపకం చేశాడు, ప్రోత్సహించాడు. అదే సమయంలో ప్రభు ఏ తప్పితాలైతే కనుగొన్నాడో ఆ తప్పితాన్ని ఎత్తి చూపించాడు. అనగా ఆ తప్పితాన్ని ఎత్తి చూపించాడు అంటే అర్థం ఏంటంటే దాన్ని సరిచేసుకోమని. ఈ యొక్క 7 సంఘాలకు ఉత్తరాలు రాయడం వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన వచ్చువేళ సంఘము పరిపూర్ణంగా సిద్ధపడి ఉండాలి. ఏ తప్పితము సంఘములో ఉండకూడదు. ఇది ఈ సంఘాలకు ఉత్తరాలు రాయడం వెనుక దేవుని యొక్క ఉద్దేశం. ఏచికెలుతో దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. చూడండి, దేవుడు మాట్లాడాలి అన్నప్పుడు, దేవుడు తన సంగతులు తెలియజేయాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి దేవుని ముందు తిన్నగా నిలబడడం నేర్చుకోవాలి. ఏమిటి?
ఈ తిన్నగా నిలబడడం అంటే ఏమిటంటే మన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏ తప్పితము కూడా ఉండకూడదని దేవుడు వాంఛిస్తూ ఉన్నాడు. అందుకే రేపు ప్రభు ముందు నిలబడవలసిన సంఘము అనగా నీవు నేను ప్రభు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడ్డప్పుడు సరిచేసుకొని ఆయన ముందు నిలబడాలని. అవును కదా, తప్పితాలు ఉండకూడదు. అందుకే ప్రభు కనుగొన్న తప్పితాలు ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వ్రాయబడింది. ఇది మనం అనునిత్యము మననం చేసుకుంటూ, మనలో తప్పితాలు ఏమైనా ఉన్నాయా, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు సరి చేసుకోవాలి, దాచుకోకూడదు. యోబంటాడు చూసారా, ఆదాము వలె నా రొమ్ములో పాపము దాచుకుంటే పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను అన్నాడు. నేను దాచుకోను, నేను ఒప్పుకుంటాను. ఆదాము దినాన దాచుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రతి విషయం కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రభు మెచ్చుకుంటూ ఇంకొక ప్రశంసనిస్తున్నాడు ఈ యొక్క సంఘానికి. అయితే ఈ ఒక్కటి నీలో ఉంది, ఈ ఒక్కటి నీలో ఉంది, నేను చూశాను. ఆయన అగ్ని నేత్రముల వంటి వాడు. ఆయన స్పష్టంగా చూస్తాడు. నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అన్నాడు. వీటిని నేను కూడా ద్వేషించుచున్నాను. ప్రభు ద్వేషించుచున్నది ఈ సంఘం కూడా ద్వేషిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అనగా ప్రభు చూడండి, నీవు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ద్వేషించుచున్నది ప్రభు ఏదైతే ద్వేషిస్తున్నాడో ఈ సంఘం కూడా ద్వేషించింది. ఎందుకు? ఆయన శిరస్సు, సంఘము శరీరమైనప్పుడు శిరస్సుకు ఇష్టం లేనిది శిరస్సు ద్వేషించింది, శరీరం కూడా ద్వేషించాలి కదా. ఎఫెసు సంఘం ఈ యొక్క నికోలాయితుల ఈ క్రియలను ఏ రీతిగా ద్వేషించిందో ఇదే నికోలాయితుల బోధను పెర్గమ సంఘం ఉండనిచ్చింది. ఇక్కడ పెర్గమ సంఘంలో కూడా మనం 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ 3వ సంఘం అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఎఫెసు సంఘమేమో నికోలాయితుల క్రియలను ద్వేషించింది. ఇక్కడ 3వ సంఘం పెర్గమేమో నికోలాయితుల బోధను అనుసరించింది. చూడండి, ఈ 2 సంఘాల మధ్య ఎఫెసు సంఘం ద్వేషించింది. ప్రభు అంటున్నాడు, నేను ద్వేషించుతున్నాను కాబట్టి నువ్వు ద్వేషించావు. కానీ ఈ యొక్క పెర్గమైతే ఆ బోధను అనుసరించువారు. ఇంతకీ ఆ బోధ ఏంటో మనం చూడాలి. ఇక్కడ ఎఫెసు సంఘం ఈ యొక్క నికోలాయితుల యొక్క క్రియలను ఎందుకు ద్వేషించింది? ఆ నికోలాయితుల క్రియలను ద్వేషించమని ఎవరు చెప్పారు? ఇది మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అసలు ఈ నికోలాయితులు ఎవరు అని తెలుసుకోవాలి. ఆ నికోలాయితులు ఎవరు అంటే మనం తెలుసుకోవాలంటే మనం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనానికి వెళదాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. ఇక్కడ ఒక జాబితాను మనం చూస్తాం. వారిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఆ దినాల్లో చూడండి 6వ అధ్యాయం అంత చదివినప్పుడు మీరు చదవండి. 6వ అధ్యాయంలో అక్కడ ఎన్నుకున్న 7 వ్యక్తుల యొక్క ప్రస్తావన మనం చూస్తాం అక్కడ. చూడండి, ఎందుకంటే ఆ దినాల్లో పెంతెకోస్తు దినము నుండి దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగిన నాటి నుండి సంఘము ఏర్పడిన తర్వాత సంఘములో చేర్చబడిన ఆ అధిక సంఖ్యాకులు విస్తరించబడతా ఉన్నారు. సంఘము చాలా అభివృద్ధి చెందుతుంది. నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడుతున్నాయి. అప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే చూడండి, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్ద శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నాడు. ఆ దినాల్లో ఏం జరిగిందంటే, సంఘం విస్తరించబడుతుంది, అపోస్తులు వాక్య పరిచర్యలో లీనమైపోయారు. అయితే సంఘములో చేర్చబడిన విధవరాళ్లకు సరైన పరిచర్య అందడం లేదు. వారి పోషణ నిమిత్తం, వారి ఆదరణ నిమిత్తం, పేదవారిని ఆదరించడానికి వారికి విధి విధానాలు అప్పటికి లేవు. ఎందుకంటే అపోస్తులు వాక్య పరిచర్యలో లీనమైపోయారు. అప్పుడు ఒకలాంటి గందరగోళం, కలకలం మొదలైంది.
ఈ యొక్క విధవరాలని చిన్నచూపు చూస్తున్నారేమిటి అనే మాట. అప్పుడు ఈ సంగతి అపోస్తులకు తెలిసి వారు అక్కడున్న పెద్దల్ని పిలిచి అన్నారు, మేము వాక్యము చెప్పాలి, ఇది దేవుడు మాకిచ్చిన బాధ్యత. మేము వాక్యం చెప్పడం మానేసి ఈ యొక్క విధవరాలకు పరిచర్యలో మేము లీనం అవ్వలేం. మాకున్న సమయాన్ని ఈ పరిచర్యకు కేటాయించలేం. కాబట్టి ఈ పరిచర్యకు ప్రత్యేకంగా ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వారిని ఏడుగురిని ఎన్నిక చేద్దాం. ఏడుగురిని ఎన్నిక చేద్దామని ఏడుగురిని ఎన్నిక చేశారు. ఈ ఏడుగురు పని ఏమిటంటే వాక్య పరిచర్య కాదు. ఈ ఏడుగురు సంఘములో పరిచారకులు అన్నమాట. ప్రత్యేకంగా విధవరాళ్ళకి, పేదవారికి వీరు పోషణ అందించటం, వారి యొక్క యోగక్షేమాలు చూడడం, సంఘములో మరేదైనా పరిచర్య ఉంటే చేయడం. అనగా ఈ యొక్క ఏడుగురిది బయటికి కనిపించే పరిచర్య కాదు, సంఘములో పరిచర్య అన్నమాట. అందుకు ఏడుగురిని ఎన్నిక చేశారు. ఆ ఏడుగురు యొక్క పరిచర్య ఏమిటి అంటే సంఘములో పరిచర్య. ప్రత్యేకంగా దినాల్లో విధవరాళ్ళ గురించిన పరిచర్య, పెదవారి గురించిన పరిచర్య, దిక్కులేని వారి గురించిన పరిచర్య ప్రత్యేకంగా ప్రముఖంగా చేయడానికి ఈ ఏడుగురికి ఆ బాధ్యత అప్పగించబడింది. ఆ ఏడుగురు ఎవరో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. అపోస్తులు ఆ మాట చెప్తున్నారు, మేము వాక్య పరిచర్య యందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉందురు. ఈ మాట జన సమూహం అందటికి ఇష్టమైన వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మ నిండుకొనిన వారైన ఆ దినాల్లో జరిగిన సంగతి. ఈ పరిచర్య కొరకు ఎన్నుకున్న ఏడుగురు ఎవరో చూడండి. స్టెఫెన్, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక్క వాడగు నికోలాస్ అనువారిని ఏర్పరచుకొనిరి. గమనించారా? ఆ చివరి వ్యక్తి ఉన్నాడే చూడండి, ఏడుగురులో చివరి వ్యక్తి, ఏడోవాడు యూదుల మత ప్రవిష్టుడు అంతియొక్క వాడగు నికోలాస్ అనువారిని ఏర్పరచుకొనెను. నికోలాస్ ఈ వ్యక్తే మనకి ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘములో ఉన్న నికోలాయితుల బోధకు ఇతడే మూల పురుషుడు. అర్థమవుతుందా? ఆ దినాల్లో వాస్తవంగా ఈ ఏడుగురిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే పరిచర్య చేయడానికి, పరిచారకులుగా ఎన్నుకున్నారు. ఆ దినాల్లో వీళ్ళ పని ఏంటంటే ఆ సంఘములో చేర్చబడిన వారందరి గృహాలకు వెళ్ళి ఒక పెద్ద బుట్ట లాంటిది తీసుకొని, ఆ బుట్టను ఏమంటారంటే కుఫ్ అంటారు. కుఫ్. ఆ బుట్టను తీసుకొని ఆ సంఘములో ఉన్న వారి గృహాల దగ్గరికి వెళ్ళి దాదాపుగా శుక్రవారం వెళ్తారు. కొన్ని సంతలకు కూడా వెళ్తారనమాట. ఆ దినాల్లో వీరు ప్రత్యేకంగా సంఘములో చేర్చబడిన వారి ఇంటికి వెళ్తారు. అది ఒక నిధి అన్నమాట, సంఘ నిధి, ఒక బుట్ట, పెద్ద బుట్ట, దాన్ని కుఫ్ అంటారు. దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరికి దేవుడు ప్రేరేపించాడో వారు ఆ యొక్క కుఫ్ అనే బుట్టలో వేస్తారు. అవి ధనం కావచ్చు, లేదా వారి విధవరాల పోషణ నిమిత్తం ఏదైనా కావచ్చు. ఏడుగురు పని అది. కుఫ్ అనే బుట్టను తీసుకొని ఆ నిధిని సేకరణ కోసం వెళ్తారనమాట. వీళ్ళు ఆ బుట్టను తీసుకెళ్ళి అలా సేకరించే పరిచర్యను ఏమంటారంటే తుమ్ కూయి అంటారు. తుమ్ కూయి, ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. వారు సేకరించడానికి తీసుకెళ్లే బుట్టని ఏమంటారంటే కుఫ్ అంటారు. వారు ఆ రీతిగా ఆ సేకరణ, ఆ పరిచర్యను ఏమంటారంటే తుమ్ కూయి అంటారు. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏడుగురు యొక్క పరిచర్య ఆ భాషలో ఏంటంటే తుమ్ కూయి. దానికి ఏడుగురిని ఎన్నిక చేసుకున్నారు. ఇక్కడ వాస్తవంగా ఈ ఏడుగురిలో ఆ తర్వాత కాలంలో మనకి ప్రత్యేకంగా ఇద్దరే మనకి బాగా పరిచయస్తులు. ఇందులో స్టెఫెన్ గురించి తెలుసు. అతడు దేవుని కొరకు మొట్టమొదట హతసాక్షి అయ్యాడు, మనందరికీ తెలుసు. ఈ 6-7 అధ్యాయాల్లో ఈ యొక్క స్టెఫెన్ గురించి చదువుతాం, అపోస్తుల కార్యాలు. ఆ తర్వాత ఫిలిప్ గురించి కూడా తెలుసు, ఫిలిప్ యొక్క పరిచర్య తెలుసు, ఇద్దరు గురించి తెలుసు. కానీ అక్కడ మిగతా వారు ప్రాకూరు కానీ, నీకానరు కానీ, తీమోను కానీ, పర్మేనాసు కానీ వీళ్ళు మనకు తెలియదు. ఆ తర్వాత యూదా మత ప్రవిష్టుడు అంతియోక వాడగు నికోలాస్ గురించి కూడా మనకు తెలియదు. వీళ్ళ పరిచర్య ఎలా సాగిందో తెలియదు. కానీ ఈ నికోలాస్ మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఎఫెసు సంఘంలో కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనకి పెర్గంలో కనిపిస్తూ ఉన్నాడు. అందుకు మనం ఈ యొక్క వ్యక్తి ఎవరో మనం ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నాం.
ఈ వ్యక్తి అన్నమాట. నికోలాస్ అంటే యూదా మత ప్రవిష్టుడు. వాస్తవంగా ఇతడు ఎన్నుకున్న పరిచర్య ఏమిటంటే తుమ్కుయి పరిచర్యకు వాడబడ్డాడు. ఇతను ప్రారంభంలో ఇతడు భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. వాక్య భాగంలో వ్రాయబడిన చూడండి, అపోస్తులు ఎన్నికంటే ఇలాంటి వాళ్ళని ఎన్నిక చేస్తారా? ఆలోచించండి. ఆ దినాల్లో ఆత్మ కుమ్మరింపు జరిగిన దినాల్లో, దేవుని ఆత్మకార్యాలు బలంగా జరుగుతున్న ఆ దినాల్లో, సంఘము విస్తరించబడుతున్న దినాల్లో ఈ అపోస్తుల కార్యాలని మనం ఇంకొక మాట పెట్టి పిలవచ్చు. ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ ఆధీనంలో జరుగుతున్న పరిచర్య. నిజంగా ఎంత గొప్ప పరిచర్య! ఆ దినాల్లో సంఘము విస్తరించబడుతూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వారు ప్రారంభంలో ఈ వ్యక్తి, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న ఈ యొక్క నికోలాస్ అనే ఈ వ్యక్తి, అందులో రాయబడింది యూదుల మత ప్రవిష్టుడు, అంతియొక్క వాడు. అతని గురించి రాయబడింది చూడండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడ్డాడని 3వ వచనంలో రాయబడింది. చూసారా? ఆత్మతో జ్ఞానంతో నింపబడ్డాడని 3వ వచనంలో. 5వ వచనంలో చూడండి, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నాడు అంట. చూడండి, ఇతనిలో అందుకే పరిశుద్ధాత్ముడు ఇతనిని ఎన్నుకున్నాడు. అయితే ఇంతగా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, జ్ఞానంతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ప్రత్యేకంగా దేవుని పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన వ్యక్తి తుమ్కుయి పరిచర్య బాధ్యతను ఇతనికి అప్పగించినప్పుడు ఇతడు ప్రారంభంలో మత ప్రవిష్టుడిగా భక్తిలో కొనసాగాడు, విశ్వాసంలో కొనసాగాడు, దేవుని ఆత్మ నడిపింపు కింద ఉన్నాడు. అతడు తనకు అప్పగించిన పరిచర్యను తూచా తప్పకుండా క్రమంగా జరిగించి మంచి పేరు పొందినట్లుగా చరిత్రలో చూస్తాం. కానీ ఏమైంది అంటే రాను 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 ఈ యొక్క యూదా మత ప్రవిష్టుడైన అంతియోకవాడైన ఈ యొక్క నికోలాస్ ఏమయ్యాడు అంటే మార్గము తప్పిపోయాడు. మార్గము తప్పిపోయి, విశ్వాస జీవితం నుండి తప్పిపోయి అతడు సంఘమును చెడగొట్టే స్థితికి వచ్చేశాడు. అనగా అతడు సొంత బోధలతో సంఘాన్ని కలవరపరిచాడు, సొంత బోధలతో వాక్యాన్ని వక్రీకరించి చెప్పి సంఘమును తప్పుదోవ పట్టించాడు. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క నికోలాస్ బోధను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడిచేవారు కోకొల్లలయ్యారు. అందుకే నికోలాస్ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఒక్కడే కనిపిస్తాడు. కాబట్టి ఆ నికోలాస్ బోధల్ని, ఆ నికోలాస్ క్రియల్ని ఆ తర్వాత కాలంలో అనుసరించే వారిని, సంఘములో ఆయన యొక్క క్రమాన్ని అనుసరించే వారిని ఏమన్నారంటే నికోలాయితులు అన్నారు. ఎందుకంటే ఆ పేరు కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు ఆ నికోలాస్ అంటే, నికోలాయితులు ఎవరంటే నికోలాస్ బోధల్ని అనుసరించేవాడు. ఈ నికోలాస్ ఎవరు అంటే ఆదిమ సంఘంలో అతడు తుమ్కుయి పరిచర్యకు ఎన్నిక చేయబడ్డాడు. విధవరాళ్లకు తరైన సహాయం అందించినట్లుగా ఆ దినాల్లో ఏ దిక్కు లేని విధవరాళ్లకు 14 సార్లు పోషణ ఇచ్చేవాళ్ళు. వారానికి 14, అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అది పరిచర్య. అవసరాన్ని బట్టి పంచిపెట్టే పరిచర్య. సంఘంలో ఉన్న అవసరతలు చూసి వాటి గురించి పర్యవేక్షిస్తూ వాటి అవసరతల విషయం జాగ్రత్త కలిగి ఉండునట్లుగా ఆ పరిచర్యను అప్పగించారు ఈ యొక్క 7గురికి. అందులో అంతియొక్కవాడు, యూదా మత ప్రవిష్టుడు నికోలాస్. మొదట్లో ఈ యొక్క నికోలాస్ అపోస్తలులు ఏదైతే బోధించారో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించిన వాడే, తను క్రమపరుచుకున్నవాడే. ప్రత్యేకంగా అతడు ఆత్మతో నింపబడ్డాడు, విశ్వాసంతో నింపబడ్డాడు, దేవుని మార్గములో నడిచిన వాడే. కానీ ఆ తర్వాత విశ్వాసం నుండి తొలగిపోయి మత ప్రవిష్టుడు, మత భ్రష్టుడిగా మారాడు. చూసారా? రాను ఏమైందో చూడండి. భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ఎన్నిక చేయబడ్డవాడు దేవుడు ద్వేషించే స్థితికి వచ్చాడు. ఎంత విచారం! జాగ్రత్త. భక్తి జీవితాన్ని మనం ఎలా కొనసాగాలో చూడండి. ఒకనప్పుడు దేవుని ప్రేమకు పాత్రుడైన వాడు, దేవుని చేత ప్రశంస నొందినవాడు, లేకపోతే అపోస్తుల ద్వారా అంత గొప్ప పరిచర్యకు ఎన్నికవుతాడా చెప్పండి? ఎంత మాత్రం ఎన్నిక కాడు. కానీ రాను రాను భ్రష్టుడయ్యాడు. ఇక్కడ మనం ఈ నికోలాయితుల బోధ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దేవుడు ఎందుకు ద్వేషిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ బోధ నేటి కాలంలో సంఘములో కూడా ఉన్నది. ఇక్కడ నికోలాస్, ఇది గ్రీకు పేరు. ఇది 2 పదాల కలయిక. నికో అంటే అర్థం ఏంటంటే జయమొందిన లేదా లోబరుచుకున్న అనే అర్థం. 2 ఒకటే. జయమొంది లోబరుచుకోవడం నికో అంటే.
లాస్ అంటే ప్రజలు అని అర్థం. లెవోస్ ప్రజలు అంటే ప్రజలను జయించి లోబరుచుకోవడం అన్నమాట. అనగా ప్రజలను దాసులుగా చేసుకోవడం, ప్రజలను చెరపట్టడం, ప్రజల మీద ఆధిపత్యం చేయడం, ఇది అర్థం. నిజంగానే ఈ యొక్క నికోలాస్ అనగా ఈ నికోలాయితుల బోధ ఏమిటి అంటే, ఈ నికోలాస్ ఏం చేశాడంటే ప్రజలకు తప్పుడు బోధ బోధించే, అనగా దేవుడు చెప్పంది బోధించే, సొంత వాక్యాన్ని వక్రీకరించి చెప్పి ప్రజలను విభజించి అతడు తన వశం చేసుకున్నాడు. అనగా ప్రజలను మీద జయము నొంది ప్రజలను లోబరుచుకున్నాడు, ప్రజల మీద ఆధిపత్యాన్ని చూపించాడు, ప్రజలను ఒక రకంగా చెరపట్టాడని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రజల మీద జయమొందిన వాడిగా, ప్రజలను పాలించేవాడిగా. చూసారా, రాను రాను ఈ యొక్క నికోలాసి మత పవిత్రుడిగా ఉన్న ఈయన భ్రష్టుడైపోయాడు. అందుకే ఈ పేరు కలిగిన వాడు ఒక్కడే. ఇతన్ని బోధల వైపు ఆకర్షించబడి అనేకులు ఇతన్ని వెంబడించారు. ఆ వెంబడించిన వారిని ఏమన్నారంటే నికోలాయితులు, నికోలాయితుల బోధ, నికోలాయితుల క్రియలు. ఇది క్రైస్తవ సమాజాన్ని ఆ దినాల్లో ఆ పేరుకు తగినట్టుగా విభజించి పరిపాలించారు, అధికారాన్ని చూపించారు, పెత్తనాన్ని చూపించారు. వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్నారు. అందుకే దేవుడు వారిని ద్వేషించాను అంటున్నాడు. చూసారా, వాస్తవంగా దేవుడు వీళ్ళకి పరిచర్య ఇచ్చాడు, కానీ వీరేం చేశారో తెలుసా? సంఘము వీరిదన్నట్టుగా సంఘం మీద ఆధిపత్యం చూపించారు, పెత్తనాన్ని చూపించారు. ఈ నికోలాయితులు ఏం చెప్తారంటే, వీరి బోధలు ఎలా ఉంటాయంటే, వీరు పాత నిబంధన ప్రవచనాలు ఎత్తి చూపిస్తారు, పాత నిబంధన వాక్య భాగాలు ఎత్తి చూపిస్తారు. పాత నిబంధనలో యాజకుడు వస్త్రాలు, యాజకుడికి ఆ దినాల్లో దేవుడిచ్చిన అధికారాలు, ఆ యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజల పాపము నిమిత్తం రక్త ప్రోక్షణ జరిగించి ఆ రక్తము ఎవరైతే పాప పరిహారము నిమిత్తం వచ్చారో వారి మీద 7 సార్లు ప్రోక్షించడం, వీరి పాపం నిమిత్తం ఆ రక్తము దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడం. ఈ యొక్క యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం. ఇదంతా వీరు దాన్ని చూపించి ఏం చేస్తారంటే, మేము ప్రత్యేకమైన వాళ్ళం, దేవునికి మీకు మేము మధ్యవర్తులం, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు, మేం చెప్పినట్టే వినాలి, మేము చెప్పిందే వేదం, మా చెప్పు చేతుల్లో ఉండాలి, మేము చెప్పిన దానికి ఎదురు తిరగకూడదు, ఎందుకంటే మీరు శాపానికి గురవుతారు. ఈ రీతిగా బోధలు చేస్తారన్నమాట. ప్రజలని లోబరుచుకుంటారు భయపెట్టి. అనగా వీరే ప్రత్యేకమైన వారులాగా. వీరు పాత నిబంధన వస్త్రాలు ఇప్పుడు కూడా వేస్తారు, ఆ వస్త్రధారణ చూపిస్తారు. ఆ వస్త్రధారణ పాత నిబంధనలో దేవుడు ప్రత్యేకంగా యాజకుడికి ఏ వస్త్రాలు ఇచ్చారో నేటి కాలం అవే కొనసాగుతూ ఉన్నాయి. అంటే అది చూపించడం ద్వారా వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ప్రత్యేకమైన వాళ్ళం. ఒక మాట, యేసు క్రీస్తు రక్తం ద్వారా ఇదినేనా మనందరం యాజకులమయ్యాం. తెలుసా మీకు? మనందరం యాజకులమయ్యాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు, మనందరం యాజకులమయ్యాం. తెలుసా? వాళ్ళు చెప్తారు ఈ నికోలాయితుల బోధ ఎలా ఉంటుందంటే, మేము ప్రత్యేకమైన వాళ్ళం, మీరు ప్రత్యేకమైన వాళ్ళం కాదు. ఎందుకంటే ఇదిగో చూడండి, మేము డ్రెస్ వేసుకున్నాం. ఆ యాజకుని వస్త్రాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలు అవి లేవు. నీవు కూడా యాజకుడివే. నీవు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే విషయంలో, యేసుక్రీస్తు కృపా సింహాసనాన్ని సమీపించే విషయంలో నీకు యేసుక్రీస్తుకు మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. నేనే మార్గం అన్నాడు, ఎవరైనా రావచ్చు అన్నాడు. 24 గంటలు ఆయన ద్వారబంధములు వేయబడక తెరవబడే ఉన్నాయి. కానీ వీళ్ళు అంటారు, మీరు వెళ్ళటానికి వీల్లేదు, మేమే ప్రత్యేకమైన వాళ్ళం, మేము చెప్పిందే వినాలి అని ఏం చేస్తారు తెలుసా? ఈ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఎదురు చెప్పకూడదు, నువ్వు చెప్పేది తప్పనకూడదు. సంఘము వారిదన్నట్టు పెత్తనం చేస్తారు. విచిత్రం ఏంటో తెలుసా?
వీళ్ళు చెప్తారు కానీ చేయరు. లోకాన్ని తెచ్చి సంఘంలో పెడతారు. లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క సాంప్రదాయాలు సంఘంలో తీసుకొచ్చి సంఘాన్ని పాడు చేస్తారు. వాస్తవంగా ఈ సంఘం వారిది కాదు, కానీ ఆ సంఘాన్ని దురాక్రమణ చేస్తారు. వీళ్ళు ఈ నికోలాయితులు సంఘములో ఉన్న విశ్వాసుల్ని దేవుని యొద్దకు కాదు తీసుకువెళ్తారు, మార్గమును చెరిపివేస్తారు. వీళ్ళు దేవుని యొద్దకు తీసుకువెళ్ళునట్లుగా మార్గమును సరళం చేయవలసిన వారు వీరేం చేస్తారు తెలుసా? చేయకపోగా సంఘము మీద భారాన్ని మోపుతారు ఈ యొక్క నికోలాయితులు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనందరం కూడా యాజకులమే. మనందరం కూడా నేటి దినాన్ని చూడండి, చాలామంది వారి పేర్లకు ముందు చాలా తేల్చుకుంటూ ఉంటారు. చాలా రెవరెండ్లని, చాలా బిషప్పులని, ఇంకేవో తేల్చుకుంటారు. కానీ వాస్తవంగా రెవరెండ్ అనే మాట పూజార్హుడు అని అర్థం. ఎవరు పూజార్హుడు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు పూజార్హుడు అంటే 111వ కీర్తన 9వ చరణంలో రాయబడింది. ఎవరు పూజార్హుడో? దేవుడు మాత్రమే పూజార్హుడు. ఆయన తన ప్రజలకు విమోచన కలగచేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపతగినది. నేటి దినాన ఏమైందో తెలుసా? చాలామంది దేవుడు ఇవ్వని పూజార్హుడు ఆయనే. పూజార్హులా వీళ్ళంతా? ఘనత దేవునికి చెందాలి. వాస్తవంగా ఎవరు ఈ రెవరెండ్? ఎవరు? ఆయనే. నేటి దినాన బిషప్పులని, ఇంక రెవరెండ్లని, కార్డినల్స్ అని, ఇంకా వీళ్ళని సంఘాన్ని ఒక పెత్తనదారి వ్యవస్థ పరిపాలిస్తూ ఉంది. ఆయన గొప్ప ఆయన తర్వాత ఇంకొక గొప్ప ఆయన తర్వాత ఇంకొక గొప్ప ఆయన కింద సంఘం ఉంటుంది. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన ఏ సిద్ధాంతం అయితే ప్రకటిస్తాడో, ఏదైతే చేయమన్నాడో అదే చేస్తారు. వీళ్ళ నికోలాయితులు. సంఘము దేవుని వాక్యం ప్రకటించనివ్వరు వీళ్ళు కూడా. ఈ నికోలాయితులు ఎవరో తెలుసా? చాలా విచిత్రం తెలుసా? వీళ్ళకి ఎంతగా వీరు ఆ నికోలాయితుల అనుచరులుగా మారారంటే, మా అయ్యగారు చెప్పిందే వాస్తవం, ఇంకెవరు చెప్పేది వాస్తవం కాదు. బైబిల్ కూడా అవసరం లేదు. ఎవరైనా సరే వాక్యంలో ఎలా ఉంది కదా అని అడిగితే ఈ నికోలాయితులు ఆ వ్యక్తుల మీద దాడులు చేయడానికి కూడా ఊరుకుంటూ వెనకాడరు. నేటి దినాన దగ్గర చూస్తున్నాం. ఇక కళ్ళు మూసుకొని మా అయ్యగారు చెప్పారు కాబట్టి, మా అయ్యగారే గొప్ప, మా అయ్యగారే దైవాంశ సంభూతుడు, మా అయ్యగారికే దేవుడు ఇచ్చాడు, ఇది ప్రత్యేకత. నికోలాయితులు వీళ్ళంతా. మీ అయ్యగారికి దేవుడు ఇవ్వలేదు, వేరే అయ్యగారికి దేవుడు ఇవ్వలేదు. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు మనకి. ఏం కళ్ళు లేవా? జ్ఞానం లేదా? చదువుకోలేరా? మీ అయ్యగారు చెప్పింది వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా నమ్ముతారా? ఎలా నమ్ముతారు? నిత్యనాశనానికి పోతావా? నికోలాయితుల బోధలు చూడండి ఎలా ఉన్నాయో. బయట వారి జీవితాలు ఎలాగో ఉంటాయి, కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ డ్రెస్ వేసేసుకుంటారు. అది చూసినప్పుడు వీళ్ళకి ఎక్కడలేని ఆనందం, అయ్యగారిని చూసినప్పుడు ఎక్కడలేని ప్రేమ. ఇక వాళ్ళకి దేవుడితో అవసరం లేదు. ఇదే నికోలాయితుల బోధ. దేవునిని గణపరచక తమ్మును గణపరుచుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించక సొంత మాటలు చెప్పేవాళ్ళు, దేవుని రాజ్యాన్ని విస్తరింపక సొంత రాజ్యాన్ని విస్తరింప చేసుకునేవాళ్ళు, ఈ ప్రజలను దేవుని వైపు మళ్లించక తమ రాజ్యములో పౌరులుగా చేసుకునేవాళ్ళు. వీళ్ళే నికోలాయితులు. వీళ్ళు పరిచారకులుగా ఉండరు, బాసులుగా ఉంటారు. వీళ్ళే నికోలాయితులు. పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారముగా అంటున్నాడు, దుర్లాభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందకు పై విచారణ చేయుడి. పై విచారణ అని అంటాడు. మీకు అప్పగించబడిన, మీకు ఏదైతే అప్పగించబడ్డదో దానికి మీరు ప్రభువులుగా ఉండక, బాసులు ఉండకండి, మందకు మాదిరిగా ఉండండి. మందకు ఎలా ఉండాలి? మాదిరిగా. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, శిష్యుల పాదాలు కడిగి అన్నాడు, నేను చేసినట్టు మీరు చేయండి. నికోలాయితులలా చేయరు. నికోలాయితులు వారు గొప్పవారు అన్నట్టు,
ప్రజలందరూ, సంఘములో ఉన్న వారందరూ కూడా వారికి లోబడాలి అన్నట్టు, వీరే దైవాంశ సంభూతులు అన్నట్టు, దేవుడు వీరికే ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చినట్టుగా, వీరి మాటే వినాలని, వీరికి లోబడాలని, శిరస వహించాలని ప్రజలను లోబరిచి మభ్యపెట్టి నాశనానికి తీసుకుని వెళ్తారు ఈ యొక్క నికోలాయితులు. చూడండి, ఇంకా వీరికి ఈ నికోలాయితుల బోధన అనుసరించేవారు ఎలా ఉంటారంటే, వారికి దేవుడితో కూడా సంబంధం లేదు, దేవుడు కూడా అవసరం లేదు, వాకింగ్ కూడా అవసరం లేదు, వాళ్ళ అయ్యగారు ఉంటే చాలు. ఇది నికోలాయితుల బోధ. ఈ చివరి దినాల్లో చూడండి, ఈ చివరి దినాల్లో నికోలాయితులు ఎంతగా విస్తరించిపోయారో చూడండి. దేవుడు చెప్పంది ఎన్ని సంఘాల్లో బోధించబడుతుందో చూడండి. అసలు వాక్యం బోధిస్తున్నారా? చూడండి, వాక్యము అనగా సిలువను గురించిన వార్త ఉండాలి, యేసు కల్వరి ప్రేమ ఉండాలి, మించి ఆయన రాకడ గురించి ప్రకటించాలి, తీర్పును గురించి ప్రకటించాలి, మించి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రతను ఎలా తప్పించుకుంటావు ప్రకటించాలి. ఇవి ప్రకటించరు తెలుసా? ఇవి ప్రకటించరు. ఎందుకు తెలుసా? ప్రజలకు ఇష్టం ఉండదు కాబట్టి. వీళ్ళే నికోలాయితులు. దేవుని సంతోషపెట్టేవాళ్ళు కాదు వీళ్ళు, ప్రజలను సంతోషపెట్టి తమ వైపు తిప్పుకునేవాళ్ళు నికోలాయితులు బోధ. ప్రజలకు దేవుని వర్తమానం సూటిగా చెప్తే వీళ్ళు ఎక్కడ రారోనని, వీళ్ళ మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని, వీరి స్వేచ్ఛను మనం ఎక్కడ హరిస్తామోనని వారికి ప్రకటించబడే బోధ నికోలాయితుల బోధ. ఎలా అయినా ఉండండి, మా దగ్గరికే రండి, మీరు ఎలా అయినా రండి, మా దగ్గరికే రండి, ఆదివారం వచ్చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినని క్షమిస్తాడు. ఇవి నికోలాయితుల క్రియలు. ఇవి ఎలా అయినా బ్రతకచ్చు. మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపినంటే ఆయన క్షమించేస్తాడు. నికోలాయితుల బోధలు ఇవి. నేటి దినాల్లో ఎటు చూసినా చూడండి, దేవుని రాజ్యం కట్టడం మానేసే ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడండి అని మందకు మాదిరిగా ఉండి బోధించవలసిన ఈ యొక్క నికోలాయితులు ఈ బోధ వారిని ఇరుకు మార్గంలో వెళ్ళమని చెప్పరు. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి, పర్వాలేదు విశాల మార్గంలో వెళ్ళండి, మళ్ళీ రండి ఆదివారం. వారిని ఇరుకు మార్గం గురించి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఇది నికోలాయితుల బోధ. ఖండించి చెప్పనది, బుద్ధి చెప్పనది నికోలాయితుల బోధ. నికోలాయితుల బోధలో ఉన్న మరొక అంశం ఏంటంటే, పౌలు గారు ఒక మాట అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఎప్పటికీ కూడా దేవుణ్ణి సంతోషపెట్టువాడను కాదు అన్నాడు, పెట్టలేను అన్నాడు. ఈ నికోలాయితులకి దేవునితో సంబంధం లేదు. ఈ బోధకి మనుషులు కావాలి, ఈ సామ్రాజ్యం విస్తరించబడాలి. నికోలాయితుల బోధలో ఇంకోటి ఏంటో తెలుసా? ఈ నికోలాయితుల బోధలో వీరు వశపరుచుకొని, ఇదే కదా నికోలాస్ అంటే, ప్రజలను వశపరుచుకోవడం, ప్రజలను జయించటం, లోబరుచుకోవడం, ప్రజలను లోబరుచుకొని వాళ్ళ చేత దాసత్వం చేయించుకొని వీళ్ళు ధనికులుగా మారిపోతారు నికోలాయితుల బోధలు. కానీ ఆ దాసులుగా ఉన్న సంఘంలో వారు ఎప్పటికీ పేదలుగానే ఉంటారు, మభ్య పెడతారు. మీరు దేవునికి ఇస్తే 10 అంతలు అవుద్ది, 20 అంతలు అవుద్ది, 100 అంతలు అవుద్దని అటువంటివి ఒక 4 సాక్ష్యాలు వాళ్ళకి చెప్పి మభ్య పెడతారు. ఇదే వాక్యంలో నికోలాయితుల బోధలు ఈ చివరి దినాల్లో ప్రజలను దాసులుగా చేసుకోవడం, చెరపట్టడం. ప్రభు చెప్పాడు, వారి మీద ప్రభులుగా ఉండక మందకు మాదిరిగా ఉండండి. నడిపించేవాడు పరిచారకుడుగా ఉండాలి కదా. దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు తెలుసా? బాస్గా ఉండడానికి రాలా, బానిసగా వచ్చాడు. బానిసగా మారకపోతే నీ జీవితంలో ఎప్పుడు పరిచారకుడు అవ్వలేవు. అన్నిటికన్నా ఈ లోకంలో తక్కువ స్థాయి స్థితి ఏదంటే బానిసత్వం, దాసుడుగా ఉండడం.
దాసుడుగా దరిద్రతలోకి వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను తన దారిద్ర్యము వలన మనను ధనవంతులుగా మార్చాలని. మందకు మాదిరి అంటే అది యేసుక్రీస్తు ప్రభువు. ఆ మేడగదిలో శిష్యుల పాదాలు కడిగి మాదిరి చూపించాడు కదా. మందకు మాదిరిగా ఉండాలి, ప్రభులుగా కాదు. కానీ ఈ నికోలాయితులు మందకు ప్రభులుగా ఉంటారు. చివరికి ఆ బోధన అనుసరించే వాళ్ళు ఎలా అయిపోతారంటే, వాళ్ళ అయ్యగారు చెప్పిందే వాస్తవం, ఈ సంఘమే పరలోకం పోద్ది, వాక్యానుసారంగా నడిచేది మా సంఘమే, క్రమం మా సంఘంలోనే ఉన్నది అని ఏం చేస్తారు తెలుసా? ఈ నికోలాయితుల బోధ మిగతా వాళ్ళ మీద ఎంత దాకెళ్తారంటే దూషణ చేసేదాకెళ్తారు. చూడండి ఎంత భయానకమైన బోధ చివరి దినాల్లో. ఆ దినాన ఎఫెసు సంఘం వారు తిరస్కరించారు ఈ బోధను. ఎందుకో తెలుసా? ముందుగానే ఎఫెసు సంఘము నుండి పౌలు గారు పెద్దలను పిలిచి వారితో ఏం చెప్తున్నాడో చూడండి. రండి, అపోస్తుల కార్యాలు 28-29 వచనాలు చదువుదాం. పౌలు గారు ఎఫెసు సంఘము నుండి పెద్దలను పిలిచి, ఇటువంటి బోధకులు, నికోలాయితులు లాంటి బోధకులు వస్తారు, వారి స్వభావం ఎలాంటిదో, వారు మందను ఏం చేస్తారో ఇక్కడ సవివరంగా ముందుగానే హెచ్చరిక చేశాడు. కాబట్టి ఈ విషయంలో ఎఫెసు సంఘం చాలా మెలకు కలిగి ఆ యొక్క నికోలాయితుల బోధన తిరస్కరించేసింది, ద్వేషించింది. ఎందుకంటే పౌలు గారి ద్వారా హెచ్చరిక చేయబడి. రండి చూద్దాం. అపోస్తుల కార్యాలు 20-28 వచనాల్లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరిది ఈ సంఘం? అర్థమవుతుందా? తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘం దేవుంది, ఇది అధికారం ఆయింది, శిరస్సు ఆయన. ఈ సంఘం కొరకు ప్రాణం ఆయన పెడితే ఈ తప్పుడు బోధకులు వచ్చి, అబద్ధ బోధకులు వచ్చి ఈ సంఘము ద్వారా వ్యాపారం చేస్తూ ధోరణితో దేవునిని అంగళ్ళలో పెట్టేశారు. నికోలాయితుల బోధ స్వలాభం కోసం, పేరు ప్రతిష్టలు సంపాదించడం కొరకు దేవుని గణపరచడం మానేసి, దేవుని కీర్తించడం మానేసి, దేవుని ప్రేమను ప్రకటించి దేవునికి మహిమకరంగా జీవించడం మానేసి దేవుని పక్కకు నెట్టి 7 దినాల్లో చూడటం లేదా? సంఘాల్లో ఎటు చూసినా అబద్ధ బోధకులు, ఎటు చూసిన జనాలు కూడా అలా అలవాటైపోయారు. సుఖమైన జీవితం, సుఖమైన బోధ, సుఖమైన ప్రయాణం. ఏ కష్టాలు వస్తే తట్టుకోలేరు. వాళ్ళకి కావాల్సిందల్లా కూడా చెవులకి ఎప్పుడు మంచి మాటలు వినిపిస్తూ ఉండాలి. ఆశీర్వాదం, స్వస్థత, సౌఖ్యం. ఆశీర్వాదం, స్వస్థత, ఆనందం. ఆశీర్వాదం, స్వస్థత, ఐశ్వర్యం. ఇవే కావాలి. దేవుడు చెప్పాడు ఇవి కాదు, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. వీళ్ళు తెలుసుకోవాలి, కానీ ఎక్కడైతే ఆ సత్య సువార్త బోధించబడుతుంది వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అవి నచ్చవు. వీళ్ళు అయ్యగారు చెప్పింది నచ్చుతుంది. ఎందుకంటే మీరేం కష్టాలు పడొద్దు అంటాడు ఈయన. చూడండి, ఏం కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అసలు ఈయన అంటాడు ఏం కష్టాలు పడొద్దు, ఎందుకంటే మన కష్టాలను సిలువలో భరించాడు. ఈయన చెప్తాడు అసలు మీకు పేదరికం ఎందుకు వచ్చింది? రాదు. ఎందుకంటే యేసయ్య దరిద్రుడిగా పుట్టాడు, ఆయన దరిద్రతను అనుభవించాడు, మనం ఐశ్వర్యవంతులం అంటాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవు అంటాడు. నీకు రోగాలు రావు అంటాడు. చూసారా ఇవన్నీ? ఆయన సిలువలో గాయాలు పొందేశాడు, ఇంకా నీకెందుకు రోగాలు వస్తాయి అంటాడు. ఇవి విన్న వాళ్ళకి ఎలా ఉంటాయి? విచిత్రంగా ఉంది కదా. పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, పౌలు గారు ఎఫెసు సంఘాన్ని పిలిచి ఏం మాట్లాడుతున్నాడు ఆ పెద్దల్ని. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు, చూడండి, మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. చూసారా, వీళ్ళే నికోలాయితులు. క్రూరమైన తోడేళ్లతో పోల్చాడు. అమ్మో, క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వాళ్ళకి ఈ యొక్క విశ్వాసులతో పని లేదు, కనికరించరు. వాళ్ళు స్వార్థంతో ఈ మందను వశపరుచుకుంటారు. వాక్యంలో రాయబడింది. చూడండి, చివరి దినాల్లో మనం ఏం వింటున్నామో, ఎవరిని వెంబడిస్తున్నామో, ఎవరి బోధలు వింటున్నామో,
మనం వింటున్న బోధ వాక్యానుసారమా కాదా? నికోలాయితుల బోధ మనం వింటున్నామా? మోసపోతున్నామా? జాగ్రత్త. వాళ్ళంటే ఆ మందను కనికరించరు. వాళ్ళు ఎవరంటే క్రూరమైన తోడేళ్ళని రాయబడింది. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని, శిష్యులను తమ వెంట, చూడండి, తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలో నుండి బయలుదేరుతారు. వంకర మాటలు. జనాలకు గౌరవ కావాల్సింది ఇవే. విచిత్రం. తిమోతితో పౌలు గారు అంటాడు, తిమోతి, అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. జనులు హితబోధన సహించక, వాక్యం సహించక, నికోలాయితుల బోధ కావాలి వాళ్ళకి. దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు నికోలాయితులు. వీళ్ళంట మందన కనికరించరు, ఈడ్చుకుపోవటానికి వంకర మాటలు చెప్తారు. దేవుని తినని మాటలు చెప్పరు, వంకర మాటలు. ఏంటి వంకర మాటలు? చెప్తాడు, మా దగ్గర అభిషేకం ఉంది రండి అంటాడు. వంకర మాటలు. ఏం అభిషేకం? చూసారా? మా దగ్గర ఆత్మ, నేను పట్టుకుంటే నీలో ఒక ఆత్మ వచ్చింది అంటాడు ఒక ఆయన. విచిత్రంగా ఉంది కదా. ఇవే నికోలాయితుల బోధలో ఈ క్రియలు ఇవే. మా దగ్గర చేతిగుడ్డ కొనండి అంటాడు, మా దగ్గర నూనె కొనండి అంటాడు, మా దగ్గర క్యాలెండర్ కొనండి అంటాడు. చివరికి మొన్న ఒక ఆయన అంటాడు, వాళ్ళ దగ్గర కీచైన్ కొన్న అభిషేకం ఉందంట, అందులో ఏ యాక్సిడెంట్లు జరగవంట. చూసారా? కీచైన్ల అభిషేకం ఉంటుందా? పెన్నుల అభిషేకం ఉంటుందా? క్యాలెండర్ల అభిషేకం ఉంటుందా? ఎంత మోసం అండి. మందను కనికరించని గుంపు. ఇది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నది అవసరం లేదు వాళ్ళకి. చిత్రం ఏంటో తెలుసా? ఒక్క మాట ఆయన చెప్తే చాలు, అప్పటికే చెరపట్టాడు ఆ సంఘంలో. వాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్ళరు, ఇక వాళ్ళు అక్కడ బందీలు అయిపోయారు. ఇక అక్కడ ఇదే కదా నికోలాస్ అంటే, బందీ అయిపోవడం. ఈయన చెప్తాడు, పెన్ను కొనండి, అందులో అభిషేకం ఉంది, మీ పిల్లలు పాస్ అయిపోతారు అనగానే, అసలు ఈ జనాలు కొంటారు పెన్నులు? కీచైన్ల అభిషేకం ఉంటుంది ఏంటి? విచిత్రం. కీచైన్, నికోలాయితుల బోధ ఉన్న విచిత్రం. నేను ఎంత దుఃఖం కలుగుతుంది మాటలు విన్నప్పుడు. ఒక ఆయన చెప్తున్నాడు, నూనె చూపిస్తూ, మీకు ఎంటుకలు ఊడిపోయాయా? ఇది అభిషేకం ఉంది, నూనె రాయండి, మీ తల మీద వెంట్రుకలు, మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని నామం ఎంత అవమానం అండి. ఆ నూనెలో అభిషేకం ఉందంట, ఆ నూనెల అభిషేకం తల మీద రాస్తే ఎంటుకలు వస్తాయంట. ఇంకా జనాలు కొనకుండా ఉంటారు ఆ నూనె. ఆ తర్వాత 2 సాక్ష్యాలు విచిత్రంగా ఉన్నాయి. ఏడు తెలుసా? ఒక 20 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఆ అమ్మాయికి మౌత్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఈ నూనె రాశాను, అదివరకు తెల్లగా ఉండేది నా జుట్టు, ఈ నూనె రాసిన తర్వాత రోజు నుంచే నల్లబడింది. ఆ జనాలు గట్టిగా చప్పట్లు కొట్టి కేరింతలు కొడతా ఉన్నారు. చూసారా? దేవునికి ఎలా ఉంటుంది? అసహ్యం కదా దేవునికి ఇది. ఇంకొక అతను సాక్ష్యం చెప్తున్నాడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, మా ఫ్రెండ్ చెప్పాడు. ఏం చెప్పాడు నీకు? నా జుట్టు ఊడిపోతుంది, నాకు ఇంకా వివాహం కాలేదు చెప్పాడు. పలానా చోటకి వెళ్ళి నూనె తెచ్చుకో, తల మీద రాసుకో, జుట్టు వచ్చేసింది. వచ్చాను. ఎన్ని వారాల నుంచి వస్తున్నావు? 3 వారాల నుంచి. నూనె కొన్నావా? కొన్నాను. పూసావా? పూసాను. ఇగో ఎంటుకలు వచ్చినాయి. అంతకుముందు ఎలా ఉండేది? శుభ్రంగా ఊడిపోయినాయి. ఇప్పుడు ఆయన అడగడం, ఈయన చెప్పడం, ఇదా యేసుక్రీస్తు వచ్చింది ఇందుకా? ఊడిపోయిన ఎంటుకలు ఇవ్వటానికా? తెల్ల జుట్టును నల్లగా మార్చడానికా? ఏం బోధలండి ఇవి? ఇవి వింటున్నప్పుడు దేవునికి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఈ సంఘం ఏంటి? వాక్యం రాయబడింది. వంకర మాటలు ఇవి. మా సేవకుళ్ళు అభిషేకం ఉన్నాయి, తల మీద చేయబెడితే చాలు, దానికోసం బారులు తీరిచాను. నువ్వు యాజకుడు అన్న సంగతి మర్చిపోయావు. కొత్త నిబంధనలో మనందరం కూడా రాజులైన యాజక సమూహం. తప్పుడు బోధలు వచ్చేసాయి. చూసారా? ఇవి నికోలాయితుల అనగా ఇవి దేవునిని మహిమపరచకుండా వాక్యాన్ని వక్రీకరించి, పౌలు గారు అంటున్నాడు, వంకర మాటలు, ఎటు చూసిన వంకర మాటలే, అన్ని అబద్ధాలు. దేవుడు చెప్పంది సొంత మాటలు, సొంత ఉద్దేశాలు, కల్పన కథల వైపు జనాలను తిప్పి వారిని వశపరుచుకోవడం, వారికి హాయిగొల్పే మాటలు చెప్పడం,
సుఖ ప్రయాణానికి వారికి అలవాటు చేయడం. మనం అనేక శ్రమలు పడి మనం పరలోక రాజ్యం చేరాలని పౌలు గారు చెప్పిన మాటలు ఎవరు చెప్పరు, ఎందుకంటే ఉండదు కాబట్టి. చూసారా, 31 కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషుని మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. రాత్రింబవళ్ళు, చూసారా, రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు మానక బుద్ధి చెప్తుని. ఈ సంగతులు ఎఫెసీ వారు జ్ఞాపకం ఉంచుకున్నారు. పౌలు గారు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పిన బుద్ధివాక్యాలు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే నికోలాయితుల క్రియలను వారు ద్వేషించారు. ఈ నికోలాయితులు అర్థమవుతుంది కదా, నికోలాయితులు క్రియలు, నికోలాయితులు ఎవరు అంటే వారే ప్రత్యేకమైన వారిగా, వారే దేవుని చేత ఎన్నిక చేయబడిన వారిగా, మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా, వారికి దేవుడు ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టినట్టుగా వారు సొంత మాటలు దేవుని మాటలుగా వక్రీకరించి చెప్తూ ప్రజలను కనికరించక, ప్రజలను తమ వశం చేసుకొని, ప్రజలను దేవుని వైపు తిప్పకుండా సొంత మాటలతో లోబరుచుకొని ఈ లోక సౌఖ్యం వైపు వారిని సంతృప్తిపరిచి పరలోక రాజ్య పౌరులుగా చేయకుండా వారు తమ బానిసలుగా మార్చుకొని పరలోక రాజ్యము కట్టకుండా సొంత సామ్రాజ్యాలు కట్టుకొని దేవునిని గణపరచకుండా తాము గణపరుచుకొని ప్రజల దృష్టిలో వీరే దేవుళ్ళుగా చలామణి అయ్యేవాళ్లే నికోలాయితులు. ఇప్పుడు అర్థమైందా నికోలాయితులు ఎవరు? నికోలాయితుల బోధ ఎంత భయానకమో చూడండి. వారు మందను కనికరించరు అని చెప్తున్నాడు పౌలు గారు. వంకర మాటలతో ఈడ్చుకుపోతున్నారు. ఈ వాక్యం వింటున్నా నీవు ఒక్కసారి ఆలోచించు. ఈ క్షణం ప్రభు వస్తే వెళ్తావా? ఎత్తబడే సంఘంలో ఉంటావా? ఆలోచించండి. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఆలోచించు. సంఘము ఎత్తబడే ఈ యొక్క 7 సంఘాల ప్రస్తావనలో సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందని నేను ప్రస్తావించాను. మనం వివరాలు మనం 4వ అధ్యాయం ప్రారంభంలో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనం నేర్చుకుంటాం. నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంటున్నాడు, మీరు సంఘం శ్రమలకు ముందు ఎత్తబడుతుంది అన్నారు, ఆధారాలు ఏంటి అన్నాడు ఫోన్ చేసి. ఆధారాలు ఏంటంటే నాకు తెలిసిన వాక్యం అని చెప్పాను. ఇవి నేను ఎక్కువ కాదు, క్లుప్తంగా చెప్పాను. ఈ ఆధారాలు సంఘం ఎత్తబడుతుంది అంటే అంటున్నాడు. ఇలా మా అయ్యగారు చెప్పలేదు, హైదరాబాద్లో ఉంటాడంట, మరి వాళ్ళ అయ్యగారు ఆయన ఎవరో తెలియదు నాకు. మా అయ్యగారు ఇలా చెప్పలేదు, శ్రమల్లో సంఘం ఉండాలి, శ్రమలు పడి కదా మనం వెళ్ళాలన్నాడు. నేను అన్నాను, మీ అయ్యగారు చెప్పిందే వినన్నాను. అంటాడు, మా అయ్యగారి కన్నా గొప్పడువా నువ్వు అన్నాడు. గొప్పడని ఎవరన్నారు? చూసారా, మా అయ్యగారి కన్నా గొప్పడు. ఇదే నికోలాయితులు. తప్పుడు బోధలు, వ్యర్థమైన బోధలు, వంకర మాటలు, కలిపి చెరిపెడి బోధలు చెప్పేవాళ్ళు నికోలాయితులు. దేవుని స్థానాన్ని ఆక్రమించేవాళ్ళు నికోలాయితులు. దేవుని మహిమను దొంగిలించేవాళ్ళు నికోలాయితులు. దేవునికి రావాల్సిన ఘనత ప్రభావాలను ఆక్రమించేవాళ్ళు దురాక్రమణదారులు ఈ నికోలాయితులు. మందను కనికరించరంట, వంకర మాటలు. చూడండి, నేటి దినాన సంఘాలు అన్ని వంకర మాటలే, అబద్ధాలన్నీ, దేవుడు చెప్పని మాటలు, అబద్ధ సాక్ష్యాలన్నీ చెరిపేస్తారు ప్రజల్ని. పౌలు గారు ఏడ్చాడు, ఇటువంటి బోధకులు రాబోతున్నారు, వారి వెంట వెళ్ళొద్దు అని. పౌలు గారు ఏదైతే భయపడ్డాడో నేటి దినాన సంఘాల్లో, ఆ సంఘం మీద అధికారం క్రీస్తు ప్రభుదే కదా, ఆయనదే కదా ఆధిపత్యం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కదా. ఆలోచించండి, కంట్రోలింగ్ సిస్టమ్ అన్నమాట. వీళ్ళు కంట్రోల్ చేస్తారు, సంఘాన్ని శాసిస్తారు. వీళ్ళు ప్రత్యేకమైన స్థానంలో కూర్చుంటారు, అక్కడికి ఎవరికి వెళ్ళకూడదు. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, ఎవరికి కనిపించరు. వాళ్ళు ఎవరికి కనిపించరు. వాక్యం చెప్పే ప్రత్యేకమైన స్థితిలో మళ్ళీ వెళ్ళిపోతారు. వీరు ప్రత్యేకమైన వాళ్ళు కదా, ఎవరికి అందుబాటులో ఉండరు. వారు చెప్పిందే సత్యం, వారు చెప్పిందే వేదం. వాక్యం లేదున్నా ఆ బోధన అనుసరించే వాళ్ళకి అవసరం లేదు. ప్రత్యేకమైన వస్త్రధారంతో వస్తారు, అందరిని ఆకర్షిస్తారు. ఇంకా ఈ మందకి వారి అయ్యగారే దేవుడు. నిజంగా ప్రభు ఎంత బాగా చెప్పాడో చూడండి. వీరు ఒక వ్యవస్థగా ఏర్పడతారు, పైనుండి ఒక వ్యవస్థ, వారి కింద ఇంకొంచెం, వారి కింద ఇంకొంచెం, చివరికి ఈ వ్యవస్థ మొత్తం ఒక కంట్రోలింగ్ సిస్టానికి వెళ్తారు. అంటే ప్రజలందరినీ దురాక్రమణ చేస్తారు. ఆలోచించండి. తినాన పౌలు గారి మాటలు మనసులో ఉంచుకున్నారు ఈ యొక్క ఎఫెసీ సంఘం వారు. అందుకే నికోలాయితుల క్రియలను వారు
ద్వేషించారు. నికోలాయితులు ప్రవేశించారు, వారు ప్రత్యేకమైన తిప్పికొట్టారు ఆ బోధల్ని. ఇదినా నీవు నేను చేయాల్సిన పని ఏంటి? ఆ బోధలను తిప్పికొట్టాలి. దేవునికి ఘనత రాని సంఘంలో నువ్వు ఉండొద్దు. వాక్యానుసారంగా బోధ జరగని సంఘంలో ఉండొద్దు. దేవునిని ఘనపరచని సంఘంలో మీరు ఉండొద్దు. సంఘం ఎలా ఉండాలి? సంఘ పరిచర్య ఎలా ఉండాలి? సంఘ పరిచారకుడు ఎలా ఉండాలి? ఇదంతా కూడా వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా 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 మూలపాఠాలు తెలుసుకొని కలిపి చెరిపెడి బోధలో మనం కూడా నికోలాయితుల బోధలు అనుసరిస్తూ ఉంటే ఎలా చెప్పండి? అవును, ఇది నాన్న వాక్యం వింటున్నాం మనం. మనల్ని వాక్య పరిచర్య జరిగిస్తున్న ఈ దైవ సేవకుడు మందకు మాదిరిగా ఉండాలి. అంతేకాని ప్రభువులుగా మందను ఏలకూడదు. ఎందుకంటే మైగారి ద్వారానే మాకు ప్రార్థన చేస్తే జరుగుతుంది అని చాలామంది అంటారు. ప్రార్థన సహాయం కోరడం తప్పులేదు, కానీ నువ్వు చేసుకో ప్రార్థన. మీ అయ్యగారు ప్రార్థన చేయడం మంచిదే, కానీ నువ్వు చేసే ప్రార్థనలో సహాయంగా కలిసి వెళ్తుంది తప్ప ఆయన ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్యం కదిలిపోయి దేవుడు నీ సమస్యలకు పరిష్కారం చూపించాడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. చూడండి, చాలామంది అండి బారులు తీరి క్యూలు పెద్ద ప్రార్థన చేస్తే అవుద్ది. అసలు నువ్వు మారు మనసు పొందావా? నువ్వు రక్షణ పొందావా? యేసు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావా? ఇది ఉండదు. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది నువ్వు మారు మనసు పొందకుండా? ఒకసారి ఆలోచించండి. వాక్యం అదే కదా చెప్తుంది. ఇది నాన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తం ఎరుగుదురు. దేవుడు అభిషేకాన్ని మనకి ఇచ్చేశాడు. ఆయన ఇంకెక్కడికి పోతావు అభిషేకానికి? ఏ దినమైతే నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించావో, వాక్యం అనే నీటితో ఉదక స్నానం అనగా నమ్మి ముంచట బాప్తీసం పొందావో, ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనకు అభిషేకాన్ని ఇచ్చాడు. వాక్య భావన 27వ వచనంలో, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనక ఎవడు మీకు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం మీలో నిలుచుచున్నది కాబట్టి రావచ్చు దేవుని దగ్గరికి, ఆయన కృపాసింహాసనం వద్దకు రావచ్చు. మనం ఎవరి ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును కదా? ఆ దినాల్లో చూడండి, సంఘ ప్రారంభ దినాలు కొనసాగుతూ ఉన్నప్పుడు ఇది ఒక భయంకరంగా కొనసాగుతూ ఉంది. ఆ దినాల్లో ఈ వ్యవస్థ మొత్తం రోమన్ క్యాథలిక్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది, పోప్ ఆస్థానంలోకి వెళ్ళిపోయింది. ఆ దినాల్లో ఏం జరిగింది అంటే, క్రీస్తు శకం 1483 క్రీస్తు శకం 1546 మధ్య జరిగిన సంఘటనలో మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలో, ఇతడు మార్టిన్ లూథర్ గారు మనందరికీ తెలుసు, జర్మనీ దేశస్థుడిగా గొప్ప చదువు, ఉన్నత విద్యాధికుడు, గొప్ప వక్త, మించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఆయన, వాస్తవంగా ఆయన వెస్టర్న్ సైడ్ ఉన్న రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన అగస్టిన్ శాఖకి ఆయన ఒక సన్యాసిగా, ఒక ఫాదర్గా పనిచేస్తూ ఉన్నాడు. యొక్క మార్టిన్ లూథర్ గారు విన్స్టన్బర్గ్ యూనివర్సిటీలో ఆయన జర్మనీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. అతడు ఏమైందంటే, ఒకసారి రోమాకు వచ్చాడు. అక్కడ రోమన్ సందర్శించడానికి వచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడ ఈయన గుండె పగిలే అంత పరిస్థితిని చూశాడు. అక్కడ యాజకులుగా, ఆ బిషప్పులుగా, కార్డినల్గా ఏం చేశారంటే, పూజా బలి అంటారు, ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు, హై మాస్ పూజా బలి సమయంలో, పూజా బలి చేసే సమయంలో అక్కడ ఆ యాజకులు మాటలు విన్నాడు. వాళ్ళ మాటలు, వాళ్ళ చెలోక్తులు, హాస్యాస్పదంతో కూడిన మాటలు. తర్వాత వారి విచ్చలవిడి జీవితాన్ని చూశాడు. ఇది చూసి ఆశ్చర్యపడ్డం కాదు, బహుగా చింతపడ్డాడు. మనసు తీవ్రంగా నొచ్చుకున్నాడు. పవిత్రంగా ఉండాలి, వీళ్ళెంత ఎలా ఉన్నారు, వ్యర్థంగా మాట్లాడుతున్నారు, విచ్చలవిడి మాటలు, సరసోక్తులు. కానీ ఆ వేదిక మీద వారు వేసుకున్న ఆ అలంకరణగా ఆ వస్త్రాలు, బయట జీవితం అలా లేదు వారిది. ఏం చేశాడో తెలుసా? 1515వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున రోమన్ క్యాథలిక్ దానిలో ఉన్న పొరపాట్లన్నీ వాళ్ళని చూసి అప్పటికి వీరు వక్రీకరించి రాశారు. బైబిల్ ఎవరికి అందుబాటులోకి తీసుకురాలా వీళ్ళు. ఆ దినాల్లో బైబిల్ ఇంత ప్రతులుండే కాదు.
అవి చూసి ఒకరి నుంచి ఒకరు రాసుకునేవాళ్ళు ఆ ప్రతులు. వీళ్ళు ఏం చేశారంటే వారు సొంతగా వాక్యంలో కొన్ని వక్రీకరించి రాసేశారు. నిజమైన బైబిల్ అందుబాటులోకి లేదు ఆ దినాల్లో. అంటే వ్యవస్థ మొత్తాన్ని ఈ రోమన్ కాథలికులు వారి యొక్క ఆధీనంలో ఉంచేసుకున్నారు ఆ దినాల్లో. ప్రజలను వారు బానిసలుగా చేసేశారు ఆ దినాల్లో. ఇదే నికోలాయితుల బోధ నాటి నుండి నేటి దాకా. చూడండి, సంఘాల్లో ఆ నికోలాయితు అనేవాడు వాడు ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాడు రకరకాల విధానాల్లో. ఏ సంఘకాలంలో ఎలా సంఘంలో ప్రవేశించాలో నికోలాయితులు వాడు మార్పు చెందుతూ వాడి పని ఒకటే, తప్పుడు బోధ ప్రకటిస్తూ ప్రజలను వశపరుచుకోవడం, మందను చెరపట్టడం, వంకర మాటలు చెప్పడం, పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేయడం, ఈ లోకంలో స్థిరపడేటట్టు చేయడం, ఈ లోకం మీద మనసు పెట్టుకునేటట్టు చేయడం. వాడు సంఘకాలాల్లో వాడు ఉనికిని కొనసాగిస్తూ ఉన్నాడు అపవాది వారి ద్వారా. ఇతనేం చేశాడంటే అక్టోబర్ 31వ తారీఖు రోమన్ కాథలిక్ అందరూ పొరపాట్లు మొత్తం 95 సూత్రాలు రాసి 95 కనుగొన్న పొరపాట్లు ఆయన ఒక పెద్ద పత్రం మీద రాసి విటెన్బర్గ్ హాల్లో దేవాలయంలో గోడకు కొట్టేశాడు. గోడకు కొట్టి వెళ్ళిపోయాడు. 95 తప్పితాలు. అప్పటి క్రైస్తవ పంచాంగం ప్రకారం అప్పుడు వారికి ఒక పంచాంగం ఉండేది, అది అనుసరించాలన్నమాట. ఆ క్రైస్తవ పంచాంగం ప్రకారం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నవంబర్ 1వ తారీఖున నవంబర్ 1 వాళ్ళు ఏం చేశారు, సకల పరిశుద్ధుల దినం అని ఆచరించేవాళ్ళు. నేటి కాలంలో కూడా ఆచరిస్తున్నట్టున్నారు. సకల పరిశుద్ధుల దినం, ఆల్ సెయింట్స్ డే అని. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఆ దినాన పరిశుద్ధులు చచ్చిపోతారే దేవుని యందు ఆ దినాల్లో విశ్వాసం ఉంచి, వాళ్ళ అస్థికలు, వాళ్ళ ఎముకలు, వాళ్ళు చనిపోయిన తర్వాత మట్టి, వాళ్ళు బతుకున్నప్పుడు వాడిన వస్తువులు, వాడు బైబిల్ వాడుకున్నారా, పెన్ను వాడారా, పుస్తకం వాడారా, కళ్ళద్దాలు వాడారా, వాళ్ళు చెప్పులు వాడారా, వాళ్ళ స్మారక చిహ్నాలను ఉపయోగించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ వస్తువులు ప్రదర్శన పెట్టేవాళ్ళు అనమాట. దాన్ని దర్శించడానికి వచ్చిన వారు అనేకులు ఏం చేసేవాళ్ళు అంటే తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. తండోపతండాలుగా వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసా, వాటిని పట్టుకునేవాళ్ళు, ఆ వస్తువుల్ని, ఆ అస్థికల్ని, ఆ మట్టిని, వాడు వాడిన వస్తువులన్నీ కూడా వాటిని మొక్కేవాళ్ళు. అలా వాళ్ళకి పుణ్యం వస్తుందని బోధించేవాళ్ళు ఈ కార్డినల్స్ వీళ్ళందరూ కూడా. చూసారా, వీళ్ళే అనగా దేవుని వైపు తిప్పడం మానేసి తప్పుడు బోధలు ప్రచారంలోకి తేవడం అనేది నాటి నుండి. అందుకే ఈ యొక్క మనం ఆల్ సెయింట్స్ నవంబర్ 1న ప్రజలు తండోపుతండాలుగా వస్తారని ఈ మార్టిన్ లూథర్ గారు అక్టోబర్ 31న ఆ తప్పులు వెతికి అది ఆ దేవాలయానికి అంటించడం జరిగిందనమాట ఆ దినాన. కాబట్టి నవంబర్ 1వ తేదీన వచ్చు వారందరూ కూడా అవన్నీ చదివి తెలుసుకోవాలన్నది మార్టిన్ గారి యొక్క, లూథర్ గారి యొక్క విషయం. ఆ తర్వాత ఈ 90 సూత్రాలు అచ్చువేయబడి జర్మనీ, స్విట్జర్లాండ్ దేశం అంతటా పంచిపెట్టారు. వారి యొక్క ప్రభు ప్రార్థన గమనించండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను వాళ్లే సొంతగా రాస్తారు, ఈ ప్రార్థనే చేయాలి, వాళ్లే సొంత వాక్యాలు ఇస్తారు, ఇవే చెప్పాలి, ఒక షెడ్యూల్ ఇస్తారు, ఇదే చెప్పాలి. అంతేకాని ఈ వ్యక్తి దేవునితో సంబంధం పెట్టుకొని దేవుని యొద్ద నుండి వీళ్ళకి ఆహారం తెచ్చిపెట్టాడు. జపాలు వల్లించటం, చచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే పరలోకం పోతారంటాం, పాపాలు పోవాలంటే ఈ పాపాలు ఆయనకి చెప్తే చెవులో, ఆయన దేవునితో మాట్లాడితే వీళ్ళు చేసిన పాపాలకు ఖరీదు చెప్తే, మీరు చేసిన పాపాలు ఇంత ఖరీదు కాబట్టి ఆ పత్రాలు అమ్ముతారు, పాప పరిహార పత్రాలని. అప్పుడు అవి కొంటే మళ్ళీ ఆయనకి చెప్తే ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు మీ పాపాలు పోయినాయి అని విచ్చలుడి వ్యాపారం జరిగేది. విచ్చలుడి వ్యాపారం అనగా పాపాలు క్షమించడానికి ఈయన దగ్గరికి రావాలి, ఈయన చెప్పినట్టే వినాలి. ఇదంతా కూడా చనిపోయిన ఆయన మీద పన్నీరు చల్లితే పరలోకం పోతాడని, చచ్చిపోయినాడు గురించి క్రియలు చేస్తే పరలోకం పోతాడని, ఇవన్నీ ఉండే ఆ దినాల్లో. ఇవే నమ్మేవాళ్ళు నాటి నుండి నేటి దాకా కూడా. చూడండి, ఇంకా వల్లి వేసే ప్రార్థనలే, ప్రతివారం తప్పులు ఒప్పుకోవడమే, ప్రతివారం ఆయన చెప్పింది ఏంటమే, ప్రతివారం. ఇది కాదు, ఇవే నికోలాయితుల బోధలు, నికోలాయితుల క్రియలు. చూసారా, నాటి నుండి నేటి దాకా కూడా అవి సంఘంలో చలామణి అవుతూనే ఉన్నాయి. కానీ మార్టిన్ లూథర్ గారు నీతిమంతుడు, విశ్వాసం మూలంగా జీవించున్న దాన్ని బయటకు వచ్చి సంఘాన్ని సంస్కరించాడు, అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాడు. వారి యొక్క తప్పులను నిర్ద్వందంగా ఖండించాడు, ప్రజలు మేలుకొల్పాడు.
చూసారా నికోలైతుల బోధలు ఎలా ఉన్నాయో? కాబట్టి పౌలు గారు చెప్పిన మాటలు ఎఫెసు సంఘం ఆ పెద్దల మనసులో ఉంచుకొని ముందుగా వారు మేల్కొని ఈ నికోలాయితుల క్రియలు వారు ద్వేషించారు. వాస్తవంగా దినాల్లో అపోస్తులు అంటే పంపబడినవారు అని అర్థం. అదే సమయంలో దుష్టులు కూడా ఉన్నారు. దుష్టులు సాతాను వలె చెడ్డ కార్యాలు చేయువారు దుష్టులు. అయితే అపోస్తులు అనగా ప్రతినిధి, వర్తమానికుడు, దేవుని చేత పంపబడినవాడు, దేవుడిచ్చిన అధికారంతో మాట్లాడేవాడు. వాస్తవంగా అపోస్తులు 4 రకాలు ఉన్నారు. మొట్టమొదట యేసుక్రీస్తు వారు, అవును, ఆయన దేవుని అపోస్తులుడు అనుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని అపోస్తులుడు, ఆయన దేవుని చేత పంపబడినవాడు. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనం. క్రీస్తు యొక్క అపోస్తులు ఉన్నారు, అనగా యేసు క్రీస్తు ద్వారా పంపబడిన శిష్యులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఆ తర్వాత 3 సంఘము యొక్క అపోస్తులు, సంఘము ద్వారా పంపబడినవారు. పౌలు గారు, బర్నబా, శీల, తిమోతి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. గల్తీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. ఇక 4 నికోలాయితుల్లాగా దొంగ అపోస్తులు చెడ్డ వర్తమానం చెప్పి సంఘస్థులను గలిబిలి చేసేవారు. మాయావేషం వేసుకుని వచ్చి సాతాను దూతలుగా వక్రీకరించి సంఘాన్ని తప్పుదోవ పట్టించి యేసుక్రీస్తు చెప్పిన మాటలకు విభిన్నమైన బోధ మందను కనికరించక చెరపట్టి ఈడ్చుకెళ్లేవాళ్ళు. కాబట్టి శరీరానుసారమైన పద్ధతులు బోధిస్తారు ఈ నికోలాయితులు. వీరే దొంగ అపోస్తులు, తమ్మును తాము అపోస్తులుగా ప్రకటించుకొని దేవుని చేత పంపబడకపోయిన జొరబడి విపరీత సిద్ధాంతాలు ప్రకటించి ప్రజలను కల్లోలపరిచేవాళ్ళు. అవును, ఎన్నో వర్తమానాలు బోధిస్తారు వాళ్ళు, మనం చూస్తాం. ఆ దినాల్లో సున్నతి పొందితే గానీ రక్షణ లేదు, మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనండి అని చెప్పారు అపోస్తుల కార్యాలు 15:5లో. అయితే మనం సున్నతి కింద లేం. పౌలు గారు వారిని హెచ్చరించి చెప్పాడు. క్రీస్తు 50వ సంవత్సరంలో యెరూషలేములో ఆ సభ జరిగినప్పుడు అంతియోక నుండి పౌలు, బర్నబా మరి కొంతమంది అక్కడికి వచ్చి ఆ తప్పును దిద్దారు. సున్నతి గురించి చెప్పారు. వాళ్ళు చెప్పారు సున్నతి ఉండాలి. పౌలు గారు చెప్పాడు ఆత్మ సంబంధమైన సున్నతి. అవును కదా, ఒకడు నూతనంగా జన్మించాలి అని పౌలు గారు బోధించాడు. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మృతుల పునరుత్థానం లేదనేది ఆ దినాన వాడుకలోకి ఉన్న సిద్ధాంతం. చనిపోయిన వారు శరీరముతో తిరిగి లేవరని సద్దూకాయలు ప్రగాఢ విశ్వాసం. పౌలు గారు దాన్ని కూడా ఖండించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23-33 వచనాల్లో పునరుత్థానం లేదని ప్రకటించినప్పుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు వారిని ఖండించాడు. ఏ రీతిగా మృతుల పునరుత్థానం ఉంటుందో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు మనకెన్నో విషయాలు బోధలోకి వస్తాయి. అయితే చూడండి, చాలా వర్తమానాలు నెడిదినాను యేసుక్రీస్తు ఆయన దేవుడు కాదని, ఆయన దేవుడు కాదని, ఆయన దేవుని సేవకుడిగా అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఆలోచించారు, ఆయన మెషీ కాదని. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 22వ వచనంలో. అయితే యేసుక్రీస్తు వారు లేఖనాలు నెరవేరుస్తూ వచ్చిన దైవ కుమారుడిగా ఆయన గురించి బలంగా 12 మంది అపోస్తులు పౌలు గారు ఎంత చక్కగా వాక్యాలు, లేఖనాలు ఎత్తిపట్టి చూయించారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 28వ వచనంలో పాత నిబంధన లేఖనాలుగా మనం ఎన్నెన్నో చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16-19 వచనాలు, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 22వ కీర్తన, యెషయా గ్రంథం 53, కొలసి పత్రిక 2:3 మనం చూస్తాం. కాబట్టి చూడండి, సాతానుడు, దొంగ అపోస్తులు, నికోలాయితుల బోధలు, తప్పుడు బోధల ద్వారా ఎంత తప్పుడు సిద్ధాంతాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నేటి దినాన సంఘాల్లో, కొన్ని సంఘాల్లో ఇది బోధించబడుతుంది. వివాహాలు నిషేధించబడ్డం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాల్లో వివాహాలు నిషేధించటం. అయితే వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. వివాహం మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో తప్పుడు బోధ చూడండి ఎలా ఉందో. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తాం మనం. ఇక చూడండి, చేత్తో పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దని కొన్ని క్రైస్తవ విధులకు లోబడాలి, మనుషుల పారంపర్యాచారాలు మేరకూడదు, ఇంకా పారంపర్యాచార పద్ధతులు. కొలసి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ విషయాలు బోధించబడుతున్నప్పుడు ప్రార్థన, దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ రీతిగా నీ ప్రార్థన బట్టి పవిత్రపరచబడుతుందో వాక్యంలో బోధిస్తూ ఉంది. కొన్ని ఇంకా నియమ నిబంధనలో నిష్టలో కొనసాగేవాళ్ళు చాలామంది. అవును కదా, కొన్ని తినేయడం మానేయాలని, నిష్ట పాటించాలని 1 తిమోతి పత్రిక 4:3లో ఇంకా అటువంటి బోధ ప్రకటించబడతా ఉంది. అయితే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో ప్రార్థన మనం తినే వాటిని పరిశుద్ధపరుస్తూ ఉంది. మరి విపరీతవాదం, మరొక తప్పుడు బోధ ప్రకటించబడుతుంది. ఇంకా రాకడ లేదు,
కొంతమంది రాకడ జరిగిపోయిందని, ఇక దేవుడు వచ్చే అవకాశాలు లేవని, మేము చిన్నతనం నుండి ఆ వార్త వింటూనే ఉన్నామని, ఆయన ఇంకెక్కడొస్తాడని వెటకారం, హేళన. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాల్లో రాయబడ్డట్టు ప్రభు దృష్టికి గమనించండి, ఒక సంవత్సరం, ఒక దినం 1000 సంవత్సరాల వల్లే ఉంది కదా. ఆయన ఆలస్యం ఎంచుకున్నట్టు ఆయన వాగ్దానాల గురించి ఆయన ఆలస్యించేవాడు కాదు. ఆయన నీ కొరకు నా కొరకు ఆలస్యం చేస్తున్నాడు. చూసారా, ఇదంతా కూడా నికోలాయితుల బోధ. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందా? ఆ నికోలాయితు అంతియొక్క వాడు మత ప్రవిష్టుడు. ఏ రీతిగా ప్రారంభంలో అతడు ఆత్మతో నింపబడి, విశ్వాసంతో నింపబడి, రాను రాను దుర్బోధకుడై తన అనుచరులుగా సంఘాన్ని చెరచడానికి నాటి నుండి అపవాది ఆ బోధ వైపు, చివరికి సంఘ కాలాలలో ఆ సంఘమునకు తగినట్టుగా వక్రీకరించి వాక్యము చెప్పునట్లుగా అనేక మందిని చెరపట్టి తీసుకువెళ్తున్నట్లుగా ఈ నికోలాయితుల బోధ, నికోలాయితుల క్రియలు మనం చూస్తా ఉన్నాం. చూసారా, దేవుడు అంటున్నాడు, నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు అన్నాడు. పెర్గములైతే ఆ నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధలు అనుసరించి ఉన్నారని దేవుడు నేరం మోపాడు. అయితే ఈ దినాన మనం ఏమనుసరిస్తున్నామో ఆలోచించండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఒక్కసారి పరీక్షించుకోండి. నికోలాయితుల క్రియలు, నికోలాయితుల బోధలు అనుసరిస్తున్నావా? ఈ వాక్యాన్ని మళ్ళీ వినండి. నేటి దినాన సంఘము యొక్క పరిస్థితి దేవుడు మన కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. సంఘము ఆయనది, తన స్వరక్తమిచ్చి సంపాదించాడు కాబట్టి సంఘము మీద అధికారం అయింది. ఎవరు కూడా ఈ సంఘం మీద పెత్తనము చేయడానికి వీలు లేదు. మనం వింటున్న బోధ, మనం వెళుతున్న సంఘం వాక్యానుసారమేనా? దేవునికి మహిమ కలిగే సంఘములో మనం ఉంటున్నామా? దేవునికి ఘనత తెచ్చే సంఘములో ఉన్నామా? దేవునికి సంతోషపెట్టే సంఘములో ఉన్నామా? ప్రభు వచ్చిన వేళ ఆయన ముందు నేను నిలబడగలిగిన వాక్యం నేను వింటున్నానా? నేను వింటున్న వాక్యం నన్ను సిద్ధపరుస్తుందా లేదా అని మనం పరీక్షించుకుందాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఎఫెసీ సంఘము, మీరు ప్రభు ఒక విషయం కనుగొన్నారు, ప్రశంసిస్తున్నారు. నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు అని. అదే పెర్గములైతే నికోలాయితుల బోధలు అనుసరించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అంటున్నారు. అవును ప్రభా, మేమైతే ఇటు దినాన చివరి దినాల్లో ఎన్నెన్నో సంఘాలలో నికోలాయితుల బోధలు, నికోలాయితుల క్రియలు ప్రభా, మిమ్మల్ని ప్రకటించని బోధ, మిమ్మల్ని ఘనపరచని బోధ ప్రభా, ఎన్నెన్నో నేటి దినాల్లో సంఘంలో చలామణి అవుతున్నాయి. మీ రాజ్యాన్ని కట్టడం మానేసి సొంత రాజ్యాలు కట్టుకుంటూ ప్రభా, మిమ్మలను సిలువ వేయబడిన క్రీస్తును ప్రత్యక్షపరచడం మానేసి నా సొంత ఘనత కొరకై ప్రాకులాడుతూ వీళ్ళెప్పటికీ నాధీనంలో ఉండాలని మందకు మాదిరిగా ఉండక ప్రభువులుగా ఉంటున్నారు చాలామంది. అటువంటి వారిని మీరు ద్వేషిస్తున్నారు ప్రభా. ఇదినేనా మమ్మల్ని మేము పరీక్షించుకొని మేమే వింటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఏ బోధ వింటున్నాం, ఎటువైపు నడుస్తున్నాం, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నాం ప్రభు. వచ్చి వేళ ఆయన ముందు నేను నిలబడగలనా? నా క్రియలు ఎలాంటివి ఉంటాయని ప్రభా వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నేటి దినాన్ని ఎటు చూసిన దుర్బోధలే, ఎటు చూసిన ప్రజలను తప్పుదోవ పట్టించే బోధలే, ఒక రకంగా నిత్య నరకమునకు నడిపించే బోధలు ఉంటున్నాయి. కానీ ప్రభా, సత్యమునకు చెవి ఇవ్వని కాలంలో ప్రభా, ఈ యొక్క దొంగ అపోస్తులు అని మేము చదువుకున్నాం, వారు ఇది ఆసరాగా తీసుకొని ప్రజలను ప్రభా కనికరించక ఈడ్చుకుపోతున్నారని ప్రభా పౌలు గారు ఏడ్చాడు. జరగబోయే కాలాలు నేటి దినాన్ని జరుగుతూ ఉన్నాయి అవన్నీ. అయితే ఎఫెసు పెద్దలను పిలిపించినప్పుడు వారు ఈ మనస్సును పెట్టుకొని నికోలాయితుల క్రియలను వారు ద్వేషించారు. మేము కూడా ఈ బోధ ఏంటో మాకు నేర్పారు, ఈ క్రియలు ఎలా ఉంటాయో మాకు నేర్పారు, ఈ రీతిగా చెరిపే బోధ నేర్పారు. మమ్మల్ని మేము పరీక్షించుకొని ఎన్నడా బోధ వైపు ఆకర్షితులు అవక ప్రభువా, సత్యవాక్యము వైపు మేము మా చెవి ఇచ్చి ప్రభా హృదయాన్ని భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించినట్లు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి. ఈ వాక్యము ద్వారా ప్రభా సత్యమంది బిడ్డలు ప్రతిష్ఠించబడ్డానికి సహాయం చేయండి. ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకోమని మేము ఎప్పటికీ నికోలాయితుల బోధలు, నికోలాయితుల క్రియలు అనుసరించక మీ వైపు చూస్తూ ముందుకు సాడని సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.